అంబనవాంబుజ్వలకరాంబుజ శారద చంద్రచంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగన సుక్తి వివిక్త నిజ ప్రభావ భావంబర వీధి విష్ణుతి విహారమం కృపచూడు భారతి. పరబ్రహ్మస్వరూపమైన సాయిబాబా భక్తులకందరికీ నమస్కారం. సచ్చరిత్రలో మనం వింటున్నా లేదా మననం చేసుకుంటున్నా లేదా చదివినా ప్రధానంగా బాబా భౌతిక శరీరంతో ఉన్నప్పుడు ఆ ద్వారకామాయి అని పిలువబడిన మసీదులో భక్తులు పొందినటువంటి అనుభవాలను హేమాది పంత్ సేకరించారు. రెండవది, హేమాది పంత్ గారికి ఇంకొక అనుభవం ఏంటంటే, బాబా మహాసమాధి చెందింది హేమాది పంత్ గారు చూశారు. అంటే ఆయన ఆ 3 రోజులు అక్కడ ఉండడం ఎంత జరిగింది. మరి సమాధి చెందిన తర్వాత పరిస్థితి ఏంటి? ఉన్నప్పుడు మా గురువు గారని, ఆ గురువు గారి దగ్గరకు వచ్చిన వాళ్ళ అనుభవాలన్నీ సేకరించాడు. ఆయన లేరు, అంటే శరీరం లేదు. శరీరం లేకపోతే ఎవరైనా అంతే అంటారు కదండి, లేరంటారు. కానీ ఉన్నాడండి, నా మనసులో ఉన్నాడండి, ఇవన్నీ మామూలు చెప్పరు. కాబట్టి లేరు. ఆ లేరన్న తర్వాత, అంటే 1918 తర్వాత 29 వరకు, అంటే దాదాపుగా ఒక 10 సంవత్సరాల పైబడి ఈ అన్నాసాహెబ్ దబోల్కర్ బతికే ఉన్నాడు. 1910లో షిరిడీకి వచ్చారు ఆయన. ఎవరు? ఈ అన్నాసాహెబ్ దబోల్కర్. సరే, ఆయన హేమాది పంత్ అని పిలవడం వల్ల చాలా జ్ఞానయజ్ఞంలో మీరు విన్నారు. అది చాలా గొప్ప కథ, అది జరిగింది. అది రెండవది, 29 వరకు ఉన్నారు, ఆయన బతికే ఉన్నారు. ఎవరు? హేమాది పంత్ బతుకున్నారు. కానీ 1910లో వచ్చి 29 వరకు బతికున్నటువంటి ఈయన 1917లో పూర్తి గట్టిన వాక్యం ఏర్పడింది, బాబా సామాన్యుడు కాదు ఈయన. అనుభవాలు ఎన్నో పొందాడు, అవన్నీ మనం వింటూనే ఉన్నాం. కానీ ఎప్పుడైనా కూడా ఎట్లా ఉంటుందంటే, మనిషి ఉన్నంతకాలం ఒక రకంగా మనకు ఆలోచన కలుగుతుంది, దానికి తగినటువంటి సమాధానాలు కూడా మనం అడుగుతాం. కానీ ఎప్పుడైతే మనిషి లేడో, ఎక్కడికో పోయినాడంటే అక్కడ ఉన్నాడులే, రాజమండ్రిలో ఉన్నాడు లేదా, ఢిల్లీలో ఉన్నాడు లేదా, అమెరికాలో ఉన్నాడులే అని అనుకుంటాం. అసలు లేడన్న తర్వాత ఇంకేందండి పరిస్థితి? ఎక్కడ లేడు ఆయన. అది ఎట్లా అగమ్య గోచరంగా ఉంటుందండి, అంటే మనసుకి ఎంత చికాకుగా ఉంటుంది. అట్లాంటి ఆ చికాకుతో ఉన్నటువంటి అన్నాసాహెబ్ దబోల్కర్ అని, హేమాడి పంత్ అని పిలువబడినటువంటి ఆయనకి ఆ 10 సంవత్సరాలు, అంటే 1918 నుంచి 1929 వరకు కూడా ఆయన ఈ హేమాడి పంత్ ఆయన బతికి ఉన్నంత కాలం కూడా అనేకమైన అనుభవాలండి. బాబా శరీరాన్ని త్యజించాడు. అది కూడా చెప్తా ఎంత ఎంత చక్కగా అంటే, నేను చనిపోతున్నాను, నా బతుకిట్లు అయిపోయింది, లేదా ఇంకోటి చెప్పుకో, ఎంత హాయిగా. అంటే మనం భగవద్గీతలో చెప్పే శ్లోకాలను వింటాం, దాని వివరణలను ఉపన్యాసాల ద్వారా వింటుంటాం. కానీ అనుభవపూర్వకంగా ఎక్కడా కూడా మనకు అనుభవం కాదు. ఎవరైనా అనుభవం కలిగినటువంటి వాళ్ళు పోయిన తర్వాత కానీ మనకు తెలియదు. జరిగేది అదే, ఎవరో కొంతమంది తప్ప. సహజంగా అట్లాంటి అనుభవాలు మనకు రావు. హేమాది పంత్ సత్యతుడు, అంటే బాబా తన శరీరాన్ని త్యజించాడు. త్యజించడం ఏంటంటే, అంటే త్యాగం చేసేసాడు. ఆ త్యాగం చేయడం కూడా ఉంటుందా? అంటే నా శరీరాన్ని నేను పోగొట్టుకున్నా అంటాను, లేదా చనిపోయాను అంటే త్యాగం చేయడం ఏంటండి? అందుకనే మరణించారు విషయం వేరు, త్యజించడంలో ఇంకొక అర్థం ఉంది. అదే ఎక్కువ పదం వాడతాడు. అంటే త్యాగం చేశారు. ఏదైనా ఒక విషయం ఉందండి, ఆయన దగ్గర ఒక 10 కోట్లు ఉందండి, ఆయన త్యాగం చేశాడండి అంటారా? త్యాగం చేశాడు అనగానే మనం ఏమని అర్థం చేసుకోవాలి? ఆయన ఎవరికో ఇచ్చుంటాడు, వాళ్ళ బంధువులకు కాకుండా ఎవరికో ఇచ్చుంటే, బా ఎంత గొప్పవాడండి అయినా 10 కోట్లు త్యాగం చేశాడండి. అట్లనే శరీరాన్ని త్యాగం చేయడం ఏంటండి? ఆ పదం వాడినప్పుడు దానికి తగినటువంటి మనం సమర్థన రావాలి కదా. త్యాగం చేశారు బాబా. ఎందుకు త్యాగం చేశారు? దానికి హేమాడి పంత్ గారి సత్యత్తులో చక్కటి ఆధారాలు చిక్కుతాయండి. ఒకటి, ప్రత్యక్షంగా అంటే జరిగిన విషయం ఏంటి? తాత్యా కోసము తన శరీరాన్ని త్యాగం చేశాడు. ఒకటి అది మనకు వివరంగా చెప్పనక్కల చాలాసార్లు మీరు జ్ఞానయజ్ఞాలలో విన్నారు. అంటే తాత్యా చనిపోతాడు, అయిపోయింది, డిసైడ్ అయిపోయింది, ముందే చెప్పేశారు బాబా. ఎవరో రామచంద్ర పాటిల్కి, మీకు ఆ కథకు బాగా గుర్తు చేసుకోండి. కానీ
దానికి తగినట్టుగా అంటే ప్రాణం పోయే ముందు కొన్ని జరుగుతుంటాయి కదా, ఇంకా అయిపోయింది కొన్ని గంటలే, కొన్ని రోజులే, కొన్ని నెలలు అంటారే, అట్లాంటి పరిస్థితులు అన్నీ అనుభవించాడు తాత్య. కానీ విజయదశమి రోజు 1918 అక్టోబర్ 15వ తారీఖు మంగళవారం రోజున పొద్దున ఆయన లేచి కూర్చున్నాడు. ఈయన కాస్త శరీరం విడిచిపెట్టు. ఎవరు? ఆయన తాత్య. అందుకని త్యాగం చేశాడు. ఎవరి కోసం? తాత్య కోసం. బాగుందని. మరి ఇంకొకటి ఇట్లా మనం అర్థం చేసుకోవాలంటే సమర్థనీయంగా, దాన్ని రీసెర్చ్ అక్కర్లేదండి. త్యాగం చేయడం అనేటువంటి తాత్య అంటే తాత్య కోసం త్యాగం చేశాడా? ఏంటంటే నిజంగా ఒక వ్యక్తి కోసం తన శరీరాన్ని త్యాగం చేస్తే సరే, ఆయనకు మమకారం ఉందో, రుణానుబంధమో, వాళ్ళ అమ్మ ఈయనకు అన్నం పెట్టింది, రొట్టెలు పెట్టింది కాబట్టి చేశాడు. మరి మనకందరికీ ఏం చేశాడు? అవతల వాళ్ళ కాదు, అది కూడా ఇంకోటి ఉంది దాంట్లో అర్థం. త్యాగం చేయడంలో విషయం ఏంటంటే శరీరం ఉన్నంత కాలము, అంటే రూపం ఉన్నంత కాలము, దానికి ఏదో వేషం ఉంటుంది కదండి. ఈ రూపం ఉన్నంత కాలము ఎప్పుడైతే బాబా ఉన్నాడో ఎక్కడున్నాడండి? మసీదులో ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? పొడగాటి చొక్కా వేసుకున్నాడని మసీదులో ఉన్నాడండి. ఎలా ఉన్నాడండి? ఫకీర్ అండి. అంతేగా. మనం అప్పుడు పోయినా అదేగా. బాబా దాన్ని త్యాగం చేయదలుచుకున్నాడు. అదేంటండి? అదే నాయన, ఇంతకాలం నన్ను మీరు ఏమనుకుంటున్నారు? నా రూపం చూసి, ఆ రూపానికి ఉండే వేషం చూసి ఏమనుకుంటున్నారు? ముస్లిం. ఏదో హిందువులు ఆయన మీద ప్రభావితమయ్యారు, మహిమలు చూపించాడు, ఓ చక్కగా రామనామి ఏదో అనుకుంటున్నారు. కాదు, శరీరాన్ని విడిచిపెట్టడం అంటే కాదండి, త్యాగం. ఈ శరీరం లేదు అసలు నాకు, నేను త్యాగం చేసేస్తున్నా. ఎవరికోసం త్యాగం చేస్తున్నాడు? ఎవరైతే ఆ రకంగా ఈయన కాదు, ఈయన ముస్లిమే, ఈయన హిందువు కాదు అని ఎక్కడైతే ఆలోచన చేశారో, ఎవరైతే ఆయన రూపంతోనే అక్కడే మాత్రమే పరిమితమై ఉంటాడని భ్రమించారో, అట్లాంటి భ్రమలు ఉండే వాళ్ళకందరికీ ఆ భ్రమ పోవాలి అంటే ఏం చేయాలి? త్యాగం చేయాలిగా. ఎప్పుడైతే రూపం పోయిందని మీకెట్ట తెలుసండి అది? అందరికో. అందుకనే 2 సంవత్సరాల ముందు మీరు సత్యతలో మీరు గుర్తు చేసుకోండి. 2 సంవత్సరాల ముందు ఏం చేశాడు బాబా? మొత్తం ఒంటి మీద బట్టలని తీసుకొని తుల్లో పడేశాడుగా. నేను సీమోల్లంఘనం చేసేస్తానన్నాడు కదా భాగవతి. నేను సీమోల్లంఘనం చేస్తానన్నాడు బాబా. నేను చేస్తాను, నేను పందెమా, నేను చేస్తా కదా, నేను చేస్తా. ఏంటది అంటే శరీరం ఉన్నంత కాలం సీమోల్లంఘన చేయడం అనేది మనం జమ్మి చెట్టు దగ్గరికి వరకే పోతాం. కానీ ఆయన జననము ప్లస్ మరణము, ఈ మరణము జననముకు సంబంధం లేని సీమలు దాటిపోవడం, అది సీమోల్లంఘన. అక్కడ గో సంరక్షణ కోసం అర్జునుడు చేశాడు సీమోల్లంఘన. అది పురాణాల్లో ఉంది. ఆ చేసేటప్పుడు మనం కూడా బాగా గుర్తు చేసుకోవాలి. ఎందుకు చేశాడు ఆయన? సరే, గోవులను సంరక్షించడం కోసం విరాటరాజు గారి ఏదో అదంతా మన కథ వింటాం. కానీ అప్పటి వరకు ఆయన ఎవరు అంటే ఆ సంవత్సరం పుట్టుకుట ఆ విరాటరాజు దగ్గర ఎవరైనా బృహన్నల అంటే ఆడాముగా కానుడు. దీన్ని ఆడాముగా కానివాడేందండి? ఎవరైనా మీరు నాకు కూడా చాలా ఏదో కొన్ని విషయాలు లౌకికంగా చెబుతుంటే మీరేమో అనుకుంటారు. ఎన్నోసార్లు చూశానండి నేను. ఏ సినిమా? అదే నర్తనశాల. అబ్బా, నిజంగా గ్రేట్ ఎన్టీఆర్. ఏం ఆ నటనండి, నిజంగా అనిపిస్తుంది కదా. నేనంటే లౌకిక విషయాలు అంటే ఆ నర్తనశాల సినిమా చూసి మనకి నిజంగా బృహన్నలేమిటి అట్లా నువ్వు యుద్ధం చేస్తావా? నువ్వు సారథిగా ఉంటావా? ఎవడన్నా నమ్ముతాడండి? డాన్సులు నేర్పించుకుంటూ ఆరాముగా కానివాడు ఆ రకంగా ఎవరైనా ఒక ఏదో ఆడమ్మగా కాకుండా లేకపోతే పేడిగా ఉండేటువంటి వాడైతే, సార్ మీ కారు నడుపుతానంటే నేను ఇస్తాను నా కారు, మీరు ఇస్తారా? సర్టిఫికెట్ చూసి అవి తీసి కొత్త వాళ్ళని ఏమేమో చేస్తానే. మరి అట్లాంటి పరిస్థితుల్లో బృహన్నర నేను నీకు సారథిగా ఉంటాను కదా మీకు పురాణాలు. నేను సత్యత చెబుతూ అది ఎందుకు చెబుతానంటే మనకి ఇవన్నీ కడుపులో ఉన్నప్పటి నుంచి తాత ముత్తాతల నుంచి మనకి అలవాటైపోయింది ఈ పురాణాలు వినడం. ఈ సత్యత్తులో ఉండేటువంటి విషయం కూడా ఇదేం కొత్త కాదు. అది బాబా సనాతనం నుంచి మనం ఏదైతే మన తాత ముత్తాతల నుంచి అనుభవిస్తున్నామో దానివల్ల మనం ఏం నేర్చుకోవాలో అదే బాబా మనకు నేర్పిస్తున్నాడు, అదే మనకు ఉపదేశం చేస్తున్నాడు. కొత్తగా కాదండి. ఏమిటది? రూపము బృహన్నల. ఏం చేశాడు? గో సంరక్షణ చేశాడు. అరే అమ్మా, నేను బృహన్నల కాదు, నేను అర్జునుడిని.
అంటే తన రూపం మారిపోయింది, ఆ వేషం పోయింది, రూపం పోయింది, శరీరం పోయింది. ఇంకా ఈయనైనా కనీసం ఫకీర్గా ఉన్నాడు, తలగుడ్డ కట్టుకున్నాడు, ఇదంతా ఇప్పేశాడు, దున్నిలో వేశాడు, భయపడ్డారు. కానీ ఆయన మొత్తం మారిపోయింది అసలు. చూశారు కదా, ఒక నటన చేసిన ఎన్టీఆర్ఏ బృహన్నల నుంచి అర్జునుడైపోతే అబ్బా ఏం సార్ ఇది ఎంత ఆ మేకప్ చూసినట్టే అంట అనుకుంటారే. మరి ఒక్కసారిగా అది సీమోల్లంఘన. అందుకనే బాబా అన్నదేంటి, సీమోల్లంఘన చేస్తాను. బాబా మాటకు వేదములాగా మనము అది ఏంటంటే దాన్ని సమర్థనీయంగా ఎంత చక్కటి మాట అండి ఆ మాట. రే నేను కూడా విజయదశమితో చచ్చిపోతారా, మీరేం భయపడకండి, పండుగ రోజే నేను పోతాడా, ఉత్తరాయణం పోయినా విజయదశమి చాలా చెప్పొచ్చుకో. కానీ చూడండి, సీమోల్లంఘన అనేటువంటిది ఎప్పుడు చేస్తారండి? కృష్ణాష్టమికి చేయరే, రామనవమికి చేయరే, దీపావళికి చేయరే. ఇప్పుడు అన్ని పండగలకు చేస్తారు, ఉట్లు కొట్టడం, అన్ని పండగలకు చేస్తున్నారు. ఏంటి, దీపాలు వెలిగించడం, అన్ని పండగలకు చేస్తున్నారు, ముగ్గులు పెట్టడం. ఇది అందరు చేసే పని. ప్రతి పండగకు కూడా వినాయక చవితికి ఉట్లు కొడతారు, అన్నిటికీ కొడుతూనే ఉన్నారు. అసలు ఉట్లు కొట్టడం అంటే కృష్ణాష్టమికి కదండి, ఇప్పుడు అందరికీ అలవాటు. అట్లాగే సీమోల్లంఘన అనేటువంటిది ఏదైతే సాంప్రదాయం ఉందో, మనం వెళ్తామో ఈశాన్యానికి వెళ్లి అక్కడ శమైతే పాపం శమి శత్రు వినాశనం అర్జునధారి రామశ్చ ప్రదర్శిని అనే మంత్రాన్ని మనం ఆ జమ్మి చెట్టు చుట్టూతో ప్రదక్షిణ చేసి చేస్తూ ఉంటామో, దీన్ని మనం సీమోల్లంఘన అంటున్నాం. మనకు బాగా అలవాటు బంగారం తీసుకోవడం, ఇవ్వడం, ఇదంతా మనం ఎన్నో కోట్ల సంవత్సరాలు తీసిస్తున్నాం, మనం కూడా అనుభవిస్తున్నాం. మరి అట్లాంటి సీమోల్లంఘన చేస్తాను అన్న బాబా అనడం ఏంటి? ఈయన సీమోల్లంఘన అంతే కదండి. ఆయన మాట అనగానే నేను రోజు గుర్తు చేస్తున్నా మీకేమి, మనం నిజంగా అక్కడ ఉండుంటే ఇప్పుడు 1916లో భాగోజీ, తాత్య, శ్యామ వీళ్ళందరూ విన్నారు, రే నేను కూడా సీమోల్లంఘనం చేస్తారు. ఏం బాబా, ఒంటి మీద బట్టలు లేకుండా, లంగోటా కూడా లేకుండా ఎర్ర ఏమని అర్థం ఉందా? ఏం చేస్తావు, ఏందా నువ్వు చేసే సీమోల్లంఘన ఏంటి అనుకుంటారా? అనుకుంటా, ఎవరైనా అంతే కదండి. కానీ నిజమే, బాబా సీమోల్లంఘనం చేశాడు. అది హేమాధిపంత సత్యత్వం చెప్పేది. ఏం సీమోల్లంఘన అనేది? అదే నన్ను ఇంతకాలం నా రూపము నా వేషము చూసి మీరు నన్ను ఏమనుకుంటున్నారో, ముస్లిం. ఆయన ఏదో హిందువులను భ్రమపెట్టడానికో, హిందువుల యొక్క శక్తి సామర్థ్యాలు నా వైపు మళ్ళించుకోవడానికో ఏదో చేస్తున్నాడు కానీ నాటకం. ఏమైనా మసీదు వదిలాడా? ఎవరో అంటుంటారు, ఇప్పటికంటుంటారు అల్లా మాలిక్ అని తప్ప ఎప్పుడైనా గాయత్రి నమః రామ రామ రామ్ ఏమో అన్నాడా బాబా? అన్నట్టు ఎక్కడైనా ఉందా? లేదే. మరి ఈ రకంగా చేసేవాడు హిందూ ఎట్లవుతాడండి అని ఎంతో మందికి ఉంది. అరే నేను హిందూ కాదా, నేను ముస్లింనా, రే నేను సీమోల్లంఘన అంటే ఏమిటి? అక్కడ ఆ సీమోల్లంఘన పదం చోట్ల పదం అదే సీమోల్లంఘనే. ఈ సీమోల్లంఘన చేయడం ఏంటి? ఆ సీమోల్లంఘన మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? అక్కడ రూపము చూసి ఈయన ముస్లిము, ఈయన పద్ధతులన్నీ, ఈయన డాన్స్ నేర్పిస్తాడు తప్ప ఏడాముగా కానివాడు తప్ప, ఏదో ఆడవాళ్ల దగ్గర ఏదో ఉండాల్సింది తప్ప వీడేం పనికిరాడు, యుద్ధానికైనా అనుకున్నాడు ఆ రోజున విరాటరాజు, ఆ ఉత్తర కుమారుడు. మరి ఇక్కడ ఈయన ముస్లిం, ఏదో శక్తులు ఉన్నాయి ఈయనకు, గురుగారి ద్వారానో ఎట్లా కష్టపడ్డాడో కొన్ని శక్తులు సంపాదించుకున్నాడు, ఆడిస్తున్నాడు ఆట. అప్పుడప్పుడు కొన్ని మహిమలు చూపించి అనుకున్నారు చాలా మంది బ్రాహ్మణులు. మరి ఇంకా వాళ్ళకి ఆ రోజుల్లో అనుష్ఠాన పనులే ఉంటారు ఎక్కువ మంది, ఇప్పట్లా కాదు కదండి. మరి అయితే ఆ రకంగా ఉండే వాళ్లకు ఒక ఏది చెప్తున్నాడు ఆయన ముందే చెప్పేస్తున్నాడు, నేను సింహ అది త్యాగం చేయడం అంటే అది. అంటే శరీరము రూపము ఉంది, శరీరము రూపాన్ని నేను త్యాగం చేస్తే అంటే నేను దాన్ని నా కోసం కాదు, ఒక తాత్యా కోసమే కాదు, అందరి కోసం. అందరికి ఏమిటి? అదే ఈయన ముస్లిమేమో, ఈయన ఏదో మతస్థుడు అనేటువంటి ఆలోచన మీకుందో, అది మీకు పోయిందనుకోండి. ఎప్పుడైనా కూడా మనకు ఆయన ఏదో పనిచేశాడు ఐఏఎస్ ఆఫీసర్గా, కమిషనర్గా, అంతే. ఆయనకి ఏం శక్తి ఉంటుంది? రిటైర్ కదా. అది కనుక నీకు భ్రమ పోయిందనుకో, సార్ ఆయన కనుక ఆశ్రయిస్తే పని అవుతుందండి. అంటే ఈ బలహీనత ఆయన మనసులో నువ్వు పెట్టుకుంటే ఆయన దగ్గర నుంచి నువ్వు సరి అయినటువంటి ఫలితాన్ని నువ్వు పొందాలి. ఎప్పుడైనా అంతే, ఏ విషయంలో అవి నేనేం చేస్తాడండి అనుకుంటారు చూడండి. ఎందుకు? ఆ రూపం చూసి, ఆయనకుండే అదే పలుకుబడి చూసి. ఒక్కోసారి నేను కూడా మొన్న ఈ మధ్య కాలంలో
ఈ గురుగీత సచ్చరిత్ర ఈ రెండింటిని పోల్స్తూ మొన్న 590వ జ్ఞాన మండపంలో జరిగింది. చాలా గొప్ప తృప్తి కలిగిందిలేండి. అబ్బో చాలా బాగా. అయితే నేను ఈ ఈ దీన్ని కాస్త స్క్రిప్ట్ ఒక రాసుకున్న ఒక 14 పేజీలు మామూలు స్క్రిప్ట్ లాగా. దాన్ని సాయి కుమార్ గారని మీకు కొంతమంది తెలుసు అనుకుంటా. మేడ్చల్లో ఆశ్రమం ఉంది పెద్దది. ఆయన దగ్గరికి పోయి ఆయన ఆశీర్వచనం తీసుకుందామని వెళ్ళా. నేను ఆయన విషయంలో మీకు కూడా కొంతమందికి తెలుసు అనుకుంటా. నన్ను పిలవన్నా ఎవరైనా మామూలు తెలంగాణ లెవెల్లో బిడ్డ అని పిలుస్తాడు. మామూలు అంతా ఈ రకంగా అంతా మన ఇదేది బ్రాహ్మలు, ఈ వేదాలు, ఉపనిషత్తులు, లేకపోతే శ్లోకాలు అవన్నీ పెద్దగా ఆయనకు రావేమో అని నాకుంది. నేను గురుగీత ఇస్తే 4 పేజీలు ఇట్లా తిప్పాడు. ఏదో చదువుకుంటాడులే అనుకున్నా. కార్యం ఆయనేనా, కర్త ఆయనేనా, కార్యకారణము ఆయనేనా అని ఆ శ్లోకం చదువుతున్నాడండి. ఏది గురుగీతలో ఉండే శ్లోకం, శివుడు అమ్మవారికి చెప్పిన శ్లోకము. గురువు ఎవరంటే కార్యం ఆయనే, కార్యకారణం ఆయనే, కర్త ఆయనే, అన్నీ ఆయనే అని భావన నీకు ఉండాలి. అది చెప్తున్నారు అమ్మవారికి శివుడు. అది అమ్మ శ్లోకాలు చదువుతున్నాడు ఈయన అంటే అది నేను స్క్రిప్ట్ కదండి రాసింది. మామూలుగా స్క్రిప్ట్ ఎవరైనా రాస్తే ప్రింట్ చేస్తే చదవచ్చు. అది కళగా ఇట్లా ఉంటుంది కదా, అంత తొందరగా చదువుకోలేదు చాలా మంది. చదువుతున్నాడు, అమ్మో ఈ శ్లోకాలు వచ్చాయి అనుకున్నా. కాస్త నాకు కూడా మొత్తం ఏదో తప్పుగా ఆలోచిస్తాగా నేను కూడా పక్కనే ఏం చేశాడు, బాబు బిడ్డ అనేవాడు ఎందుకో మార్చాను. బాబు సచ్చరితలో దానికి తగినట్టుగానే ఎట్ట తీసుకొచ్చావయ్యా పద్యం అన్నాడు. అంటే సచ్చరితలో హేమాధిపంతో రాశారు అదే వచ్చేటట్టుగా, కర్త ఆయనే, కార్యకారణమైనే, గురువు గారు అని అది ఎట్లా వచ్చి. అయ్యా మొన్న ఈ మధ్యనే మీరే కదా ఆవిష్కరించింది, మూలమును అనువాదం చేశాను కదా, అవి ఇంకా నేను కాస్తంత లోతుకు వెళ్ళి ఎక్కడ ఉంది అని. బా చాలా కష్టపడ్డావయ్యా అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆ మనిషిని చూసి, ఆ వేషం చూసి, ఆయన ఉండేటువంటి స్థితిని చూసి, ఆశ్రమం కట్టుకున్నాడు, బాగా ఎవరెవరికో రోగాలు పోగొట్టాడు, ఓ బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాడు, ఏదో ఆయనకే సంస్కృతి అంతే కదా. అట్లనే ఈయనేమిటి, ఈ రకంగా ఉండే మహమ్మదీయుడు ఒక చిన్న మసీదులో ఉంటున్నవాడు ఈయన సింహోల్లంఘనం చేయడం ఏంటి అంటారా? కానీ త్యాగం చేశాడు అన్న చూడండి. హేమాడిపంత్ త్యాగం చేశారు. ఎందుకు త్యాగం చేశారు? ఉన్నంతకాలం వీడింతేలే అనుకుంటారు. ఎప్పుడైతే అబ్బా ఇప్పుడు ఈయనెవరో సర్వ జగత్తులో ఏదైతే చైతన్యం ఉందో, ఇంకా రూపం కాదండి, సర్వ జగత్తులో చైతన్యం ఏంటి? చీమ, దోమ, పంది, ఏనుగు, ఏదైనా కానీ ప్రతి జీవిలో కూడా చైతన్యం ఉంటుందిగా. మనం చూస్తుంటాం, ఇక్కడికి వస్తున్నాం, రాగానే కుక్క పడుకొని ఉంటుంది. దాంట్లో చైతన్యం ఉంటే కదా అది పడుకునేది. చైతన్యం లేదని కూడా అక్కడే ఉంటుంది. మళ్ళా మీ ఎవరన్నా పిలిచి తీసుకుపోవాల్సిందే మున్సిపాలిటీ వాడు. అంటే అది కదులుతుంది. అది ఏదో రోడ్డు మీద బాబా గుడి పక్కన చూడు నాకు నేను కూడా అందరూ చూస్తా అనుకుంటుంది. అది అంటే చైతన్యంతో ఉండేట ఒక జీవి. అన్నింటిలో ఏదైతే చైతన్యం ఉందో అది ఆ రకంగా నేనే అని భగవంతుడు ఎప్పుడైతే ఆ స్థితికి వెళ్ళగలుగుతారో వాళ్ళ ఆ స్థితికి అది వాళ్ళు త్యాగం చేయలేదు. వాళ్ళు ఉన్నంతకాలం మామూలుగా మనకు ఈమె ఇంతేలే ఈ ఇంతేలే అనుకుంటా. కానీ ఆ స్థితికి వెళ్ళిపోయినారు అనుకోండి, అబ్బా పిలిస్తే ఎట్లా వచ్చాడండి ఆయన, ఈ రూపంలో వచ్చాడండి, ఈ రూపంలో వచ్చాడండి, ఇట్లా చేశాడండి, అట్లా చేశాడు. మరి ఇవన్నీ ఎందుకంటే మనం చేసే పనులు ఎట్లా ఉంటాయంటే మనం అనుకుంటున్నాం. ఇప్పుడు నేను అన్నాను కదా, నిన్న 5 గంటలప్పుడు 4:30-5 గంటలప్పుడు ఫోన్ చేశారు. అది నిన్న ఒక అబ్బాయి నన్ను మా అమ్మాయి కారులో తీసుకొచ్చాడన్నానే. అరే నేను రెడీగానే ఉన్నాను, నువ్వు 5:30 కల్లా వచ్చేస్తే వెళ్ళిపోదాం కారులో అన్నాను. నువ్వు నిద్రపోయినాడు. అంతకుముందు రోజే వాడు అయ్యప్ప శబరిమలకి పోయి ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయన్నాడు. ఏదో మొత్తం నాకు ఫోన్ చేశాడు. నేనేం చేస్తాను, రెడీగా ఉంటాక పడుకున్నాడు. బ్రహ్మాండంగా నిద్ర వచ్చేసింది. 5:30 దాకా రాడే. ఇదే వస్తానని వాడే ఫోన్ చేసినప్పుడు రాలేదని నేను చూస్తే తర్వాత సార్ మీరు కల్లోకి వచ్చినారు సార్. ఏరా వెంకటేష్ ఇంకా లేపా తీసుకుపోవా నన్ను నాకైతే ఇంకా గబాగా లేచేసి ఇంకా మా ఆవిడకు పిల్లలు వెళ్ళిపోతున్నాను నేను ఫోన్ చేస్తూనే వచ్చేసాడని. అంటే
మీరు అనుకోవచ్చు నేను అన్నా ఊరే నేను కళలో కూడా నిన్ను భయపెట్టిస్తున్నారా అని కళలో కూడా ఎందుకంటే అది కళలో నేను భయపెట్టిస్తున్నానా నేను గుర్తు చేస్తున్నా. ఎందుకు? మా ఇంట్లో ఏదో కార్యం కోసం కాదు, సత్యత చెప్పడం కోసం సైదాబాద్ వెళ్ళాలి. నువ్వే చెప్పావు కదరా, అది శబరిమలకి వెళ్ళి అలసిపోయావు, పడుకున్నావు. లే ఎవడండి చేసేది? అది చైతన్యం. ఏ డాక్టరు ఏ సైంటిస్టు ఎవ్వడు చెప్పలేదండి. ఇప్పుడు దేనికి చెప్తున్నారండి సైంటిస్టులు డాక్టరు? ఇప్పుడే ఉందిగా కరోనా. క్యా కరోనా అంతే, దానికి మంచి అర్థం అదే. ఏందండి ఎవరు చెప్తున్నారండి ఇట్లా? అంటే మనం అనుకుంటున్నాం వీళ్ళు చెప్తే ఇది కరెక్టు. ఎవరు చెప్తున్నారు? చైతన్యానికి అసలు ఎవరు చెప్పలేదు. మరి అట్లాంటి చైతన్య స్వరూపం కావాలంటే ఏం చెయ్యాలి? దీన్ని త్యాగం చేయాలి. దీని త్యాగం అందరూ చేస్తారండి, అందరికీ సాధ్యం కాదు, మహాత్ములకే సాధ్యం అవుతుంది. అందుకనే హేమాద్రి పంత్ గారు సత్యర్థలో ఎంత చక్కటి ఆ మాట అంటే, ఆయన శరీరాన్ని త్యాగం చేశాడు. అది సరే, మిగతా విషయాలన్నీ చాలాసార్లు గుర్తు. ఇది విజయదశమి రోజుని ఇవన్నీ మీరు చాలాసార్లు విన్నారు. కాబట్టి ఈ త్యాగం చేయడం అనేటువంటి తాత్యా కోసం చేశాడు లౌకికంగా. అందరూ మా తాత్యా బతికాడండి, సాయిబాబా పోయాడండి. ఎందుకంటే ఆ రోజున, ఆ మంగళవారం రోజున షిరిడి మొత్తం ఇదే టాపిక్. అరే తాత్యాలేసి కూర్చున్నాడే, సాయిబాబా పడిపోయినాడే, ఇంతే. తర్వాత బాబా సీమోల్లంఘనం చేస్తానడే, నిజంగా త్యాగం చేశాడు శరీరాన్ని, అంతే. ఇట్లా అంత గొప్పగా ఆ రకంగా మహాత్ముడి స్థాయికి వెళ్ళినటువంటి ఆయన ఎంత ఏ రకమైనటువంటి శక్తిమంతుడు అసలు మనకు. ఇది చాలామంది దాన్ని మనకు అర్థం కాలేదండి, మాకు ఏం అర్థం చేసుకోగలుగుతామమ్మా? అది ఆ స్థాయిలో, కానీ ఆ స్థాయికి మనం పోగలుగుతామా? కానీ బాబా ఎట్లాంటి గొప్పవారో మనం రోజు గుర్తు చేసుకున్నాం. ఈరోజు 3వ రోజు. ఏదో నేను అర్థం కావాలంటే నువ్వేమి ఇదేది పెద్ద పెద్ద నియమాలు అనుష్ఠానాలు అక్కర్లే. బాబా చెప్పిన మాట నేను అర్థం కావాలంటే ఒకటే, నీకుండేటువంటి రూపం మీద, నీకుండేటువంటి స్థితి మీద నువ్వు మర్చిపో. అంటే నేను డబ్బులు ఉన్నవాడిని, నేను హోదాలో ఉన్నవాడిని, నాకు అన్నీ వదిలేసి, నీ కులము, నీకుండే స్థితి, నేను ఎవరినో నాకు తెలియదు బాబా. అప్పుడు నువ్వెవరో చెప్తారు. నువ్వు ఒక పనిపానివాడివిరా, తెలివిలేని వాడివిరా, అది అనడండి. అది గొప్ప విశేషం. నీవెవడో తెలుసుకోరా అంటే మనకేం నువ్వు నాయన నన్ను ఎవడో తెలుసుకుంటాడో, నేనెవడో నాకు అర్థం అయిపోయింది అంట. కానీ కాదండి, బాబా ఎంత గొప్పవాడు. నువ్వు మామూలు వాడు కాదు స్వామి ప్రసాదు, చైతన్యవంతుడు. కప్పుకున్నది నీకు ఏది? అజ్ఞానం. అందుకని ఎవరినైనా సరే నా అంతటా వాడిని చెయ్యాలనుకొని గురువు దాదాపుగా నాకంటే గొప్పవాడిని చేయాలనుకోవడం కష్టమే. నా అంతటి వాడిని చేస్తే వాడు నా పీఠానికే ఎసరు పెడతాడేమో అనుకుంటాడు. కానీ బాబా గురువు. కానీ ఎట్లాంటి వారంటే, అమ్మా నువ్వు నాకంటే గొప్పదానే కావాలమ్మా, శ్యామా నువ్వు నాకంటే గొప్పవాడే కావాలి, నాదేముంది, మట్టిలో కలిసిపోతాను, గాలిలో కలిసిపోతుంది. ఈ మాట బాబా అన్న మాటలండి. అంటే ఇంత గొప్ప గుణం కలిగినటువంటి బాబా, నేను సాయిబాబా మహాత్ముడండి, సాయిబాబా మహాత్ముడండి, నిజమే. ఇప్పుడు దాకా విన్నాం. అట్లా ఎవరు శరీరాన్ని త్యాగం చేయలేదు, చైతన్యమే ఆయన అని చెప్పి మనం తెలుసుకుంటాం. కానీ అట్లాంటి ఆ స్థితిలో ఉన్నా కూడా కాదు, నన్ను స్తోత్రం చేయండి, నా గురించి గొప్పగా చెప్పుకోండి, కానీ మీరు గారు సామాన్యులు కాదు. ఆ రోజుల్లో శరీరంతో ఉన్నప్పుడు ఎంతమంది బాబా దగ్గరకు వస్తే, ఎన్ని సంవత్సరాల నుంచి నీకోసం నేను ఎదురు చూస్తున్నారా కాకా, వచ్చావా కాకా, నీకు ఇబ్బంది అయిందా కాకా, చూడండి ఎంత బావు తమ్ముడు వచ్చావా, ఎన్ని రోజుల నుంచి, అమ్మా ఎన్ని జన్మలమ్మా మన మధ్య సంబంధం, నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ, ఇవన్నీ మనం సత్యత చదువుకుంటాం కదండి. మరి ఇంత జన్మజన్మల పరంపరంతా కాదండి. అంటే ఇప్పుడు నాకు మీకు 7 తరాలు వ్యవహారాలు ఏదో చెప్తారండి, పెళ్లికి ఏదో చెప్తారు. కానీ ఏ జన్మ ఏ ఒక్క వ్యక్తికి కాదండి, అనేక మంది వ్యక్తులకు, మనుషులకు కాదండి, పశువులకు కూడా, మేకలకు కూడా మరి చెప్పాడంటే, ఇంకా ఆయన చరిత్రను మనం అర్థం చేసుకోవడానికి మనం ఏ స్థాయికి వెళ్ళాలండి? మనం ఆలోచించండి.
ఎన్నెన్ని డౌట్లు వస్తాయి. నేను అందుకే అసలు డౌట్ రావడానికి మొన్ననే సార్ బాబా ఎంత శక్తివంతుడో కొంతమంది అడుగుతారు. ఆయన ఇంజనీర్, ఆయన లాయర్ అండి, మీ వాళ్ళ ఆయన ఇంత గొప్ప లాయరో నేను తెలుసుకోవాలంటే నేనేం కావాలండి? నేను లాయర్ని కావాలి. ఎందుకంటే ఆ జీవోలు అలా అవంతా చదువుకొని ఉంటాయి కదండి. ఆయన గట్టి లాయరో కాదో నేను తెలుసుకోవాలంటే ఈయన మంచి ఇంజనీరు, నేను ఇంజనీర్ కావాలా అక్కర్లేదా? ఇంజనీర్ ఏం ఇంజనీర్ సార్, తప్పు, అది తప్పు కదా, చాలా తప్పు. అట్లనే ఆయన మహాత్ముడు, ఆయన శక్తివంతుడు, నీకు తెలుసు, నీకు తెలియదు, నువ్వు పరీక్ష చేయదలుచుకున్నావు, నువ్వు మహాత్ముడు కానీ బాబా నన్ను మహాత్ముడు కానక్కర్లేదురా, నువ్వేమీ లేదు. ఎంత ప్రేమతో రుణానుబంధంగా నా దగ్గరికి వచ్చావనుకో, నా శక్తి ఏమిటో నువ్వు తెలుసుకొని ఒక్కొక్కసారి నన్నే మర్చిపోతావు, అయినా నాకు దిగులేదు. అది ఆయన గొప్పతనం. నేను అది గుర్తుపెట్టుకోండి. ఎంతమంది ఎన్ని రకాలుగా బాబాను ప్రశ్నించారండి. నిజంగా ఆ చెప్పిన మాటలు చూస్తుంటే అసలు ఆ సమాధానం చెప్తే నిజంగా ఆయన గురించి మనం మర్చిపోతాం. ఉదాహరణకు టిక్ టిక్ అని బల్లి శబ్దం చేసిందా? ఇప్పుడు కాదు కదండి, అప్పుడు తెలుసు కదా, సత్యతో జరిగిన కథ ఇది, మనం విన్న కథ. ఎవరైనా టిక్ టిక్క శబ్దం చేస్తే బల్లి అసలు ప్రశ్న వేస్తారా? ఎవరు వేరు. ఎవరు పెడతారండి? కుక్క అరుస్తేనో లేకపోతే ఏదో బల్లి, అసలు బల్లి శబ్దం కుక్క అరిచినా శబ్దం వినిపిస్తుంది, లేకపోతే పిల్లి అరిచినా మ్యా అంటే వినిపిస్తుంది, కానీ బల్లి శబ్దం చేస్తే ఎట్లా వినిపిస్తుంది సార్? ఎంత సౌండ్లెస్ హాల్ ఉన్నా కూడా ఎట్లా వినిపిస్తుంది? అది ఆ వినిపించిన దాన్ని, అందుకని పత్తినారాయణరావు గారు ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్లేట్ చేస్తూ టిక్ టిక్ అన్నారు. టిక్ టిక్ అంటే శబ్దం వినిపిస్తుందండి. మూలంలో టిక్ టిక్ అని చెప్పరా, ఏమాదిపోయింది, అందుకు తలకాయ పుస్తున్నారు స్వామి, చిక్ చిక్ అన్నారు. అంటే ఆ శబ్దం ఎట్లా ఉండదు, అంటే అసలు వినిపించదు సరిగ్గా. అట్లాంటి వినిపించని చిక్ చిక్ అనేటువంటి శబ్దాన్ని విన్నాడట ఎవరో, వాడు అడిగాడట. పోనీ ఏం స్వామి అక్కడ శబ్దం చేస్తున్నది, బల్లి అనొచ్చుగా అంటే. చూడండి, అంటే ఇప్పుడు నేను మీకు చెప్పాను చూడండి, నడిపించేది ఆయనే, కర్త ఆయనే, ప్రశ్నించేది ఆయనే, ప్రశ్నింపజేసేది ఆయనే, అంతా చూడండి మొత్తం. దీంతో ఏంటంటే మనం సాయిబాబా దగ్గర ఒక ప్రశ్న వేశాడండి ఒక ఆయన, ఆ ప్రశ్న ఎందుకు వేశాడు చూడండి, ఎంత సున్నితంగా ఉంటాయి విషయాలు. వేసిన ప్రశ్న అసలు ఆ ప్రశ్న వెయ్యాడు. ఎందుకు స్వామి టిక్ టిక్ అని శబ్దం చేస్తుంది, ఊరికి అరుస్తున్నది అంటారు ఎవరైనా. ఏమడిగాడు? శుభమా అశుభమా? చూడండి, అంటే ఎవరైనా ఏదైనా ప్రశ్న వేస్తే ఇది ఎందుకు వేసింది, ఎందుకు అని అడుగుతారు, కానీ ఎందుకు శబ్దం, అది టిక్ టిక్ అని శబ్దం చేస్తే దానికి శుభమా అశుభమా అని అడగడం ఏంటండి? శుభమా అశుభమా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కొంతమంది మనం ఎక్కడికైనా పోతుంటే పిల్లి శబ్దం చేసినా, లేకపోతే కుక్క శబ్దం చేసినా, ఏదో శకునాలని, శబ్దం వినకూడదని, వింటే మంచిదని, చెడ్డది మనం అంటాం. మరి బల్లి దానికి కూడా ఉన్నదేమో మనకు తెలియదు. శుభమా అశుభమా అని అడిగాడు కదండి. పోనీ అది ఆ పద్ధతిలోకే వద్దాం, శుభమా అశుభమా అని అడిగాడు. అప్పుడు ఎవరో మన పెద్దవాళ్ళు చెప్తుండేవాళ్ళు కదా ఆ రోజుల్లో, ఒరే బల్లి ఇట్లా పిల్లి శబ్దం చేస్తే ఇదిరా, ఇట్లా చేయకూడదురా, ఇట్లా వస్తే ఇట్లరా, ఏదో చెప్పేవాళ్ళు కదా. మరి అట్లా బాబా సమాధానం చెప్పాలిగా. అవునరా, అది టిక్ టిక్ శబ్దం చేసింది, అది అశుభమే, లేతే శుభమేరా అని చెప్పాలా కలేదా? అంతే కదండి, క్వశ్చన్కి ఆన్సర్ అదేగా, ఎవరైనా చెప్పిన అంతేగా. బాబా ఏం చెప్పాడండి? దానికి చెల్లెలు ఔరంగాబాద్ నుంచి వస్తుంది. అసలు ఊహించుకుంటారండి ఎవరైనా? అసలు ఆ ప్రశ్న వెయ్యాడు ఎవడన్నా, ప్రశ్నే వెయ్యాడు. అట్లాంటి ప్రశ్న ఎవడు వేయడు. ఒకవేళ వేశారు, ఇప్పుడు నేను చెప్పే కదా వేస్తారు. ఎందుకు వేస్తారు? అది శుభమా అశుభమా అని అడుగుతారు కొంతమంది. సార్ నేను బయటికి పోతుంటే కుక్క ఊరికి అరుస్తున్నా సార్, ఎందుకు సార్? అదే నువ్వు కాసేపు ఆగరా, ఇప్పుడు గ్రహాలు బాగాలేవురా, అందుకనే నీకు శుభం కాదురా అని ఏదో చెప్తారు. ఏమేమో మన శకునాలంటారు, ఏదో చెప్తారండి. అసలు చిక్కు చుక్కు చుక్ చుక్ అని శబ్దమే వినపడదే, అట్లాంటిది వాడు అడగడమేంది? ఇప్పుడు నేను ఇంత జాగ్రత్తగా చెప్తుంటే కొంతమందికి ఒక పెద్ద డౌట్ వస్తున్నది. సార్ నిజంగా జరిగిందంటారా ఇది? అదే
ఇంకా అట్లాంటి వాళ్ళకి చెప్పి దండగండి. పూర్తిగా లోతులోకి వెళ్ళి ఇంత గొప్పగా చాలా అద్భుతమైనటువంటి చైతన్య స్వరూపంగా ఉండే అని ఇంత చెప్పా, వాడు దాన్ని అర్థం చేసుకోలేకపోతాడో ఏమవుతాడో. అసలు నిజంగా జరిగిందంటారా సార్? బల్లి శబ్దం చేస్తే దాని చెల్లెలు ఔరంగాబాద్ నుంచి వచ్చిందని చెప్పారా బాబా? వచ్చిందా? ఇంకా నా కథ నేను చెప్పాలక్క. ఏమిటండి అంటే వాడు ప్రశ్న వెయ్యడం ఏమిటి, అది శుభమో శుభము కాదు, బాబా చెప్పిన సమాధానం ఏమిటి? ఒకటి, బాబా చెప్పిన సమాధానంలో మనం ఏమంటాం, నిజంగా బల్లి వచ్చిందా? వచ్చింది, తెలుసు, అందరికీ తెలుసు. అది తెలుసు కదా మీకు, గుర్రము దులపడము రావడము, దాని పక్కకి రావడం, వాళ్ళిద్దరు అంతే కదా. కానీ విచిత్రం ఏంటంటే బాబా దాని చెల్లెలు ఔరంగాబాద్ నుంచి వస్తుంది అని చెప్పాడు. కానీ ఒకటి, ఏదో సీసీఎంబీకి పంపిస్తేనో తెలుస్తుందేమో నాకు కూడా తెలియదు, కానీ బల్లికి చెల్లెలు, వాళ్ళ చెల్లెలు వస్తుంది, వీళ్ళ అక్కయ్య వస్తుంది, వీళ్ళ అమ్మమ్మ వస్తుందంటే ఎవరైనా వింటారు, ఆనందపడతారు. బల్లికి చెల్లెలేదు సార్. అది ఎక్కడ, ఈ ద్వారకామాయిలో ఉండి అక్కడ ఆంజనేయ స్వామి గుడిలో ఉందిరా దాని చెల్లెలు అక్కడ అంటే అర్థం ఉంది. ఎక్కడ ఔరంగాబాదు, ఎక్కడ షిరిడి అండి సార్? అసలు నేను ఇంకా మీరు నన్నే అనొచ్చు సార్, ఇంకా చెప్పకండి సార్ ఎక్కువగా, మాకు కూడా అసలు దిమ్మ తిరిగిపోతున్నది అసలు కథ. నాకు అనిపిస్తుంది ఇంత లోతులకు మనం ఆలోచిస్తే నిజంగా అసలు అట్లాంటి విషయాలు మనం గుర్తు చేసుకోవడానికి కూడా అసమర్థులమే. అంత అంత అపూర్వం అండి. చాలామంది ఏం చేస్తారు నిమ్మ, నేను వింటుంటాను, బాబా చరిత్ర తెలుసుకోవాలంటే మనం యోగుల యొక్క చరిత్ర చదువుకోవాలి, యోగుల శక్తి సామర్థ్యాలు. నాకు అనిపిస్తుంది ఏ యోగి చరిత్రలో ఇది ఉందండి? అతను ఇంకొక యోగితో యోగిని పరిచయం చేయడం ఏంటండి? ఎవరి వ్యక్తిత్వం వాళ్ళదే, ఎవరి శక్తి వాళ్ళదే. మా అమ్మ అమ్మే, ఇంకో అమ్మతో మా అమ్మను పోల్చితే ఎట్లా? మా నాన్న నాన్నే, అంతే. మా నాన్న కంటే అందంగా ఉన్నాడు, మా నాన్న కంటే కోటీశ్వరుడు, అది అసలు పద్ధత కాదు. అలాగే ఒక యోగీశ్వరుడు పైన నీకు ఆయన గురువు, నువ్వు ఆయన చెప్పినటువంటి మాటలను ఉపదేశంగా తీసుకుని ఆచరణలో పెడుతున్నావు, ఇంకొకరితో పోల్చుకోవడం ఏంటండి? జరుగుతున్నది అది. కొంతమంది అంటారు, ఆ పుస్తకం ఉందండి నా దగ్గర, ఆ పుస్తకం చదివితే బాబాకు ఆ శక్తులు ఎట్లా అవుతాయి. ఎందుకండి అంటే మనం ఎంతసేపు వచ్చి ఆయనకు ఆ శక్తులు ఎట్లా, ఆయనకు శక్తులు వచ్చాయని నువ్వు తెలుసుకొని నువ్వు శక్తులు చూపిస్తావా? ఎందుకు? దానివల్ల ఏం ప్రయోజనం? అందుకని మనకి ఎంతసేపు వచ్చి ఆయనకు శక్తి ఉంది, మహత్తు ఉంది. ఎందుకుంది? నిన్ను రక్షించడానికి ఉంది. నీ రుణానుబంధం బట్టి నీవు గుర్తు చేసుకుంటే నిన్ను రక్షిస్తున్నాడు తప్ప ఆయన శక్తిని చూపించడానికి ప్రదర్శించడం లేదే ఆయన. కొంతమంది ప్రదర్శించడానికే శక్తులు చూపిస్తుంటారు, కానీ అట్లా లేదే ఆయన బాబా. కాబట్టి బల్లి టిక్ టిక్ అని శబ్దం చేస్తే ఎక్కడ ఔరంగాబాద్, ఎక్కడ షిరిడి? బల్లి వచ్చిందా? సరే, ఇక ఎక్కడొస్తుంది మనకు డౌటు, అసలు దానికి చెల్లెలా కాదా? అది దానికి సమాధానం లేదు. ఎవరు చెప్తారండి? అంటే కొంతమంది అంటే బల్లి భాష కూడా బాబాకు వచ్చా? భాష ఇప్పుడు నేను చెల్లెలా కాదో తెలియదు, మనకు అంత సైన్స్కి రాదు కదా, ఎవరికి చేత కాదు. రెండవది ఏంటి, అది బల్లి చుక్ చుక్ అని చెప్తే, అయ్యా ప్రసాదరావు గారు ఈ మైక్ ఏదో మీరు సౌండ్ పెంచారు, అది కాస్త సౌండ్ అయితే ఈ బల్లి చిక్ చిక్ అన్నా చూడండి, అది దానికి అర్థం ఏంటి? నా చెల్లెలు ఔరంగాబాద్ నుంచి వస్తున్నది అని చెప్పినట్టేగా బాబా చెప్పినట్టే. అంటే మనం కొన్ని సంజ్ఞల ద్వారా ఏదో అంటుంటాం, మా ఆయన వచ్చేసాడమ్మా ఏదో అంటే దాని అర్థం అదా? ఆ భాష తెలియకుండా కొంతమందికి ఈయనకు తెలుగు వచ్చు, మనం తెలుగులో మాట్లాడితే మనం ఏదో అనుకో, అందుకే వేరే భాషలో సైకిల్ చేస్తారు. అంటే ఆ చిక్ చిక్ అనే దానికి శబ్దమే, దానికి అర్థం ఏంటి? దాన్ని నా చెల్లెలు ఔరంగాబాద్ నుంచి వస్తున్నది అంటే బాబాకు బల్లి భాష కూడా తెలుసా? ఎంతసేపు ఇదేనండి, బల్లి భాష తెలుసు, ఆయన సర్వజ్ఞుడు. ఎక్కడండి ఎంతవరకు మన తెలివితేటనండి, ఏ మేధా సంపత్తి అండి. అందుకనే హేమాదిపన్ బాబాకు శరణాగతుడే పూర్తిగా, ఇంకా ఆయన తప్ప దేవుడు లేడు, బ్రహ్మ మిగతా అంతా అని నమ్ముకొని ఆచరణలో అనుభవంలో పొందినవాడు ఒకటే. మన మేధా సంపత్తి ఎందుకు పనికిరాదు, జస్ట్
ఒక ఎట్లాంటిదంటే చెత్త కుండీలో కనుక అవసరం లేకపోతే పడేస్తుంది అంతే. ఈ తెలివంత దండగా ఆ స్థితికి వస్తే అప్పుడు తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? ఆయన మీద గొప్ప, నువ్వు కూడా గొప్పవాడివి ఏం చేస్తాడండి. కాబట్టి మన తెలివితేటలో, మన మేధాశక్తి సంపత్తి, మనకుండే హోదా, మనకు ఎందుకండి ఇవన్నీ? కాబట్టి ఇట్లాంటి ఆలోచనలో కాకుండా, అంటే ఒక ప్రశ్న వేయడంలో చూడండి, ఎంత కథ నడిపించాడో బాబా. నడిపించింది ఎవరండి? బాబాయ్గా. అడిగింది ఎవరో కదా. బల్లి ఎక్కడి నుంచో వచ్చింది కదండి. ఈ జీవి ఏంది, కదలడం ఏంది, ఇదేంటి, ఈ ప్రశ్న ఏమిటండి అంటే బాబా చరిత్ర అప్పుడు అది. మరి బాబా చరిత్ర ఇప్పుడు అంటే సమాధికి బాధ అంటట్టుండి. మరి ఎవరెవరిని ఎక్కడెక్కడ తిప్పుతున్నాడండి. ఎక్కడెక్కడ ఎన్నెన్ని జీవులు ఎన్నెన్ని రకాలుగా బాబాలు సేవిస్తున్నాయండి. మనుషులన్నీ ఎన్ని రకాలుగా రకరకాలుగా. అది ఎందుకు వస్తారండి ఇక్కడికి? అది మొన్న వచ్చారు ఎప్పుడో మల్కాజిగిరిలోన, మరి మళ్ళా ఇప్పుడు. నాకు ఈ మధ్యలో అసలు నాకు ఏమీ తెలియదు. అది పొద్దున మా ఆవిడ అడిగితే పండ్లు ఎక్కువగా రోజు వస్తున్నాయంటే ఇంకా ఓ తల్లి వస్తుంది అంటే అమ్మ వాళ్ళెవరు కొత్తగా వచ్చా నాకు తెలియదు. మరి ఆ ఇంప్రెషన్ మీకు అప్పుడు ఎందుకు పడిందో, మరి ఇక్కడ ఉండే వాళ్ళకి చాలా మందికి ఇంప్రెషన్ పడిందొచ్చు, మరి ఎందుకు రావడం లేదు? ఎప్పుడు ఎవరు ఎక్కడికి ఎంత వస్తారో, ఎవరు దానివల్ల ఏది పొందుతారో, ఎప్పుడు ఏ ప్రశ్న వస్తుందో, ఎప్పుడు ఏ రకంగా చెప్పబడుతుందో లేదు. అదే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. రోజు ఈ 26 సంవత్సరాల్లో 7 రోజుల పాటు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ తల్లి ఉంది, కొంతమంది ఉన్నారు, మరి ఎందుకో రావడం లేదు, వేరే వేరే కారణాలు కావచ్చు. కానీ వాళ్ళకు కూడా సార్ ఇప్పుడు ఇట్లా మేము వినలేదు సార్, ఎప్పుడు వినలేదు ఇట్లా, ఇంత గొప్పగా అనిపిస్తుంది. అంటే ఎక్కడికక్కడ చూడండి, అంటే రోజు వచ్చే వాళ్ళకైనా కొత్తగా అనిపిస్తుంది. ఎక్కడో ఎందుకోసం వచ్చానేమో నేను అంటే ఇది ఏమిటి? ఇప్పుడు సచ్చరిత్ర గురించి చెప్తున్నారు. సచ్చరిత్ర ఏదో కాదమ్మా, బాగా గుర్తుపెట్టుకోండి. అది వాంగ్మయ రూపమైన సాయిబాబాయే. అంటే వాంగ్మయ రూపమని. ఇక రాముడు ఎవరండి? రూపం లేదుగా. ఇప్పుడు దశరథుడు కొడుకు ఆయన, చక్రవర్తి ఆయన. కానీ ఇప్పుడు ఏమంటున్నారు? రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మానికి ఒక రూపం ఏదైనా ఉంటే అది రాముడే, అంతే. అట్లాగే పరమాత్మ పరబ్రహ్మ రూపం ఏదైనా ఉందంటే అది బాబాయ్, అంతే. అంతకంటే మనకు మన అనుభవాలు అంటే వాంగ్మయ రూపంగా మనం ఇది తెలుసుకొని బాబా ఎవరికైనా సచరిత్ర ఎప్పుడైతే నువ్వు పూర్తిగా అవగాహన చేసుకోవడమే కాదు అనుభవంలోకి తీసుకొచ్చావంటే చాలు, అది ఆయన రూపమే. ఇది సచరిత్ర అనే పుస్తకం. అది ఒక రూపం. పుస్తకం అంటే రూపము కదండి. పుస్తకం ఉన్నది సార్ అని నేను ఏదో చూపిస్తే మీరు ఒప్పుకోరు కదా సార్. పుస్తకం ఉందని మా ఇంట్లో ఏదో కుక్కను చూపించి ఇది అంటే ఎవరు నమ్ముతారు సార్? సార్ సచరిత్ర అంటే పుస్తకం చూపించాలి. మరి ఆ పుస్తకం ఏమిటి? మనం తీసుకున్నామంటే ఏమిటి? అది సాయిబాబాయే. ఆ రూపంగా మనం తీసుకుంటున్నాం, అంతే. ఆ రకమైనటువంటి భావన మనలో ఉండాలి, ఆ రకమైనటువంటి ఆలోచన కలగాలి, ఆ తర్వాత అనుభవించాలి. కారణం మనకుండే ప్రేమ. కాబట్టి పుస్తకము అనేది అమ్మవారి యొక్క వాంగ్మయ రూపం. అదండి ఆ వాంగ్మయ రూపంగా ఉండేదాంట్లో చూడండి ఎన్ని రకాలుగా ప్రశ్నలు. అది కూడా ఎట్లా ఉంటుందంటే ఆ ప్రశ్నలు కూడా వాళ్లకు ఒక్కోసారి మనసులో అడిగి అంటే ప్రశ్నలు బాబా దగ్గరికి వేసినప్పుడు ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు మనం విన్నాం, ఇది బల్లులకు చుక్ చుక్ అని ఎందుకు శబ్దం చేసి ఇది విన్నారు. ఇది మహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి లీల. కొంతమంది ప్రశ్నలు వేశారు బాబా దగ్గర. అది వాటికి వేయడానికి కారణం ఏంటంటే వీళ్ళకి ఆ ఆలోచన ఉంటుంది. ఎందుకట్లా చేశావు బాబా, నువ్వు ఎందుకట్లా చేశావు అంటే ఏదైనా జరుగుతుంది కదండి, పక్కన కూర్చుంటాం. బాబా మేము ఎవరైనా మీకు ఏదైనా అలంకారం చేస్తే ఒప్పుకోరు. ఈరోజు పొద్దున ఒక ఆయన వచ్చాడు, డాక్టర్ పండిత్ ఆయన పేరు. మరి ఆయన పొద్దున వచ్చి మీకు చక్కగా నుదుటి మీద అలంకారం చేస్తే చేయించుకున్నారు బాబా. మరి మేం చేస్తే మీరు ఒప్పుకోరు ఎందుకు బాబా? ఆయన బాగా అలంకారం చేస్తారని మీకు ముందు తెలుసా? ఇది ప్రశ్న అండి. బల్లి చిక్ చిక్ అని శబ్దం చేస్తే దానికి అసలు అర్థం లేదు, ఆయన ఎందుకు అడిగాడో అదంతా ఇదిగా ఉంది. కానీ ఇక్కడ ప్రశ్న వేయడంలో కారణం ఏంటి? పొద్దున పూట కొత్తగా అదే రోజున వచ్చాడు డాక్టర్ పండిత్ అనే వ్యక్తి.
ఆయన ఈ దాదా భట్ అనేటువంటి ఎవరైతే బాబాకు భక్తుడిగా ఉండి తరచు బాబా దగ్గరికి వస్తుంటాడో ఆయనతో పాటు వచ్చాడు. ఎదురుగా పళ్ళెం ఉంది, పళ్ళెంలో గంధము కుంకుమ అవన్నీ ఉన్నాయి. వీళ్ళెవ్వరూ కూడా అంటే దాదా భట్ కానీ ఎవరు కూడా ఎప్పుడు కూడా బాబా అట్లా పళ్ళెం ఏదైనా ఉన్నా కూడా ఆయన కూర్చున్నా కూడా ఒంటరిగా ఉన్నా కూడా ఎవరు కూడా బాబాకు నుదుటి మీద అలంకారం చేయలేరు. ఒక్కరే చేసేవారట, అది మహల్సపతే. ఇంకెవ్వరూ అంత సాహసించేవారు కాదట, అసలు చేయలేదని. చేస్తే బాబాకు విసుకొచ్చేదట, ఏదో కోపంగా అరిచేవాడు. మరి ఈయనేంటి? ఎందుకంటే దాదాపు చాలా ఏళ్ల నుంచి చూస్తున్నాడు, ప్రశ్న వేశాడు. మరి మేమెవరం చేసినా మీరు విసుకుంటారో కోపం తెచ్చుకుంటారే, మరి ఈయన కొత్తగా వచ్చాడే, ఎప్పుడు ఇంత ముందుకు రాలేదే? చూడండి, ప్రశ్న ఇది ప్రశ్నే, అది ప్రశ్నే. ఆ ప్రశ్న వేయడానికి అగమ్య గోచరం అండి, మాకు అర్థం కాలేదు, దానికి శుభమా అశుభమా అంటే ఔరంగాబాద్ నుంచి బాలేదు. మరి ఈ ప్రశ్న చూశాడు కదండి, ప్రత్యక్షంగా చూశాడు బాబాను. అయ్యా మీరు ఎంత చక్కగా అలంకరించడంలో ఆ త్రిపుండ్రాకారంలో చక్కగా ఆయన అలంకరించాడు, అది చూశాడు. కానీ ఏ రకంగా అలంకరించినా కూడా అక్కడ ఎవరన్నా ప్రయత్నం చేసినా బాబా తిట్టేవాడు అక్కడ. మరి ఈరోజు ఎందుకు ఒప్పుకున్నారు బాబా? ఆయన అలంకరిస్తున్నప్పుడు అడగలే. అది కూడా చూడండి, అంటే కథలో చాలా ఇన్ని ఏళ్ల నుంచి మీ అందరి సాంగత్యమో ఇన్ని రకాలుగా మననం చేసుకునే ఆ అవకాశం మా అమ్మ దయ వల్ల వచ్చినందుక చెప్తున్నాను నేను. అంటే ఆ దాదా భట్ అనేటువంటి ఆ వ్యక్తి అప్పుడే అడగొచ్చుగా, ఏం బాబా ఆయన అలంకారం చేస్తుంటే మీరు ఎందుకు ఊరికి అట్లాగే కూర్చున్నారని అప్పుడు అడగల. చూడండి, అంటే అడగకుండా చేసింది ఈయనేమో. అప్పుడే అడిగాడు అనుకోండి, ఇంటరప్ట్ అయిపోయేది, ఆయన చేసి ఉండేవాడు కాదు. అంతేగా తల్లి, ఇప్పుడు నువ్వు ఎవరికో అలంకారం చేస్తున్నావు, ఏం కొత్తగా ఈరోజే వచ్చింది కదా, ఈమె అలంకారం చేస్తే ఎందుకు ఒప్పుకున్నావు అయ్యా అని అంటే, మీకు అమ్మ ఏమో నా గురించి ఏదో అడుగుతున్నారని మీరు అలంకారం చేయడం అనుకుంటారేమో, చెప్పలేము. చూడండి, ఎంత మనం కథలను వింటున్నప్పుడు ఇదేదో సీరియల్ కోసమో సినిమా కోసమో రాసిన కథలు కావు కదండి, అందుకని కొన్ని సినిమాలు చూసి సార్ ఇది జరిగిన కథ అంట సార్, ఏం జరిగిన కథ ఏమిటి అంటే ఇది ఏదో జుగుప్సాకరంగానో ఏదో జరగకూడదు, ఏదో ఇవి ఇట్లాంటి వాటి ఏమన్నా ఉంటే మనం వినడానికి ఎన్ని సంవత్సరాలు కాదండి, ఎన్ని యుగాలైనా కూడా వినవచ్చు. ఇవి జరిగిన కథలు ఇవి. మరి ఇట్లాంటి జరిగిన కథ ఏదైతే ఉందో ఆ జరిగిన కథ ఎందుకయ్యా మీరు మరి హాయిగా అలంకరింపబడ్డారు? ఏమన్నారండి బాబా? మరి అప్పుడు చూడండి, ఆయన ఎవరు డాక్టర్ పండిత్ చెప్పాడు బాబా, ఆయన బ్రాహ్మణుడు బాబా. చూడండి, అంటే ప్రశ్న వేశాడు, సమాధానం వస్తున్నది. బ్రాహ్మణుడు కదా. వాళ్ళ గురువుగారు ఎవరు? వాళ్ళ గురువుగారు ఎవరు అనేటప్పటికి ఈయన దాదాపు ఈయన డాక్టర్ పండిత్ అని ఆయన బ్రాహ్మణని ఈయన చెప్పాడు, బానే ఉంది. మళ్ళీ వాళ్ళ గురువుగారు ఈయనకి తెలియదుగా అసలు. ఈయన పేరేంది? ఈ డాక్టర్ పండిత్ గారికి తెలియదు. మరి ఆ తెలియని స్థితిలో ఆయన ఏం చెప్తాడండి? ఏం చెప్పలే. అప్పుడు బాబా అన్నాడు, వాళ్ళ గురువుగారు కూడా బ్రాహ్మణే. చూడండి, బాబా ఎంత సర్వజ్ఞుడు అని. నేను ఎందుకు అలంకరింపబడ్డాను అని అన్నావు కదా, వాళ్ళ గురువుగారు బ్రాహ్మడు, ఈయన బ్రాహ్మడే. కానీ నన్ను నా రూపాన్ని చూసి అలంకారం చేస్తున్నప్పుడు చూడండి, నిదానంగా అలంకారం చేస్తున్నప్పుడు నేను మైలబడిపోతానేమో, నేను బ్రాహ్మణ్ణి కదా, బ్రాహ్మణ్ణి అయినా నేను ఒక ముస్లింకు అలంకారం చేస్తే, ముస్లిం కాదు ఎవరికైనా సరే ఆ రకంగా వేరే రూపంగా ఉండే వాళ్ళకి చేస్తే మైలపడిపోతానేమో అని ఆలోచన కలగల. ఎందుకు కలగలేదు? వాళ్ళ గురువు గారు బ్రాహ్మణుడు. చూడండి, ఆ చెప్పడంలో చెప్పి రఘునాథ మహారాజు కదూ. అమ్మ చూడండి, రఘునాథ మహారాజు పేరు బాబా చెప్తున్నాడు. ఎక్కడ రఘునాథ మహారాజు, ఎక్కడ సాయిబాబా, ఎక్కడ ఆయన అలంకారం చేసి చూడండి. ఒక్క ప్రశ్న వేస్తే ఎక్కడ ఔరంగాబాదు, ఎక్కడ బలి రావడం, దానికి చెల్లెలు, అది అమ్మ అది మన వల్ల. మరి ఈ కథ ఒక్కటే ప్రశ్న, చిన్న ప్రశ్న, ఎందుకు అలంకరింపబడ్డావు? నా గురువు గారికి నేను అలంకారం చేస్తున్నాను అనుకుంటూ చేశాడు కాబట్టి నేను వశుడిని అయిపోయినాను. చూడండి, అక్కడ వశుడు అయిపోయాట. వశుడు కావడం అంటే నేను ఆకర్షించాడా?
అంటే వాళ్ళ మనస్సులో నేను కాదు ఇక్కడ, మీకు నేను ఎలా కనిపిస్తున్నా? మసీదులో ఫకీర్. నన్ను మీరు గౌరవిస్తున్నారు, పూజిస్తున్నారు, గురువుగారు అంటున్నారు, చేస్తున్నారు. కానీ మీ ఆలోచన అంతా రూపాన్ని చూస్తున్నారు. కానీ అతనికి ఏ రూపం కనిపిస్తున్నది? వాళ్ళ గురువుగారే. వాళ్ళ గురువుగారు. అది ఎట్లా కనిపిస్తుంది సార్? అదే మనం నేర్చుకోవాలి. ఎట్లా కనిపిస్తున్నది కాదు, ఎట్లా భావించుకుంటే అట్లా కనిపిస్తుంది. ఎట్లా భావించుకుంటే అట్లా కనిపిస్తుంది. కానీ ఎట్లా కనిపిస్తుంది అంటే ఏం చెప్తా దానికి అర్థం? భావనను బట్టే. అట్లంటే భావనలో ఈయన మా గురువు ఎట్లా అవుతుందండి? దానికి సమాధానం లేదు. నువ్వు అనుభవిస్తే అప్పుడు నాకు అక్కడ అనిపించింది సార్, ఒక భజన సమాజం వచ్చింది షిరిడీకి. ఆ కథ చాలా గొప్ప కథ. మధ్యలో నేను చెప్తున్నాను ఎట్లా కనిపించింది. నాకు మధ్యాహ్నం హారతి జరుగుతుంటే అక్కడ కూర్చున్నారే బాబా, ఆయన కనపడలేదన్న. ఎవరు? ఆ యజమాని భార్య. ఎవరు కనపడ్డారట? ఆయన కనపడలేదట. చూడండి ఇంత గొప్ప. ఆయన కనపడలేదు. ఎవరు కనపడ్డారు? పని ఎవరో ఒక కనపడాలి కదా. అంటే బ్లాక్ అయిపోయింది అక్కడ. ఎవరు కనపడలేదా? శూన్యమా? కాదు. ఎవరు కనపడ్డారంటే ఆ పీఠంలో అక్కడ కూర్చున్నది శ్రీరామచంద్రమూర్తి. అదేంటండి అంటే ఎవరు కనపడకుండా ఉండడం కాదు, చిదంబరం కాదు అది. అక్కడ ఏ రూపం లేకుండా లేదు, ఉన్నది ఒక రూపం. ఆ రూపం ఏ రూపం? రాముడు. అది కూడా ఆ రాముడు ఎలా ఉన్నాడో చెప్తుందటండి ఆమె. కూర్చొని చక్కగా ధనుర్ధారి అయినటువంటి రాముడు కనిపించాట. కవిత్వం చెప్పిందట, బాగా కవిత్వం చెప్తుందట ఆమె. అంటే పాటలు రాస్తుందట. ఎవరితో? మొగుడితో కనిపించాడా? ఏమన్నాడండి మొగుడు? తెలుసు కదా మీరు సత్యత ఎప్పుడు మనల్ని చూసుకోండి. ఏమన్నాడు? నువ్వు అమాయకురాలివి, నీ పిచ్చిదానివి, నీ కళ్ళు ఏమన్నా దెబ్బతిన్నాయేమో. నేను మగవాళ్ల వరుసలో నేనుంటే ఆయన బాబాయే కనిపించాడు, కానీ నీకెట్ట కనిపించాడు? నీ కంటికి జబ్బు చేసినట్టుంది, ఊరుకో. అంటే ఎందుకు కనిపించాడు, ఎందుకు కనిపించలేదు? మరి పక్క పక్కనే ఉన్నారుగా, భార్యాభర్తలేగా. అంటే ఈ కారణం ఏంటంటే భావన. ఆ భావన ఎలా ఉంటుందో కూడా హేమాడి పంతకర్ చెప్తారు. ఎప్పుడైతే ఆ భక్తురాలికి అసూయ ఉండదో, ఎప్పుడైతే ఆ భక్తురాలికి ఏ రకమైనటువంటి దురాశ ఉండదో, దురాశ ఉండదో, అసూయ ఉండదో, అప్పుడు ఆమె ఇలవేల్పున రాముడు కనిపిస్తాడు. ఇలవేల్పు. అది కూడా ఆ ఇలవేల్పు కూడా ఎట్లా మామూలుగా కనిపించడండి, ఒక్కోసారి కనిపిస్తారు. మన మనస్సులో ఎప్పుడైతే అసూయ ఉండదో, ఎందుకంటే రాముడు లేదా ఆయన యొక్క వ్యక్తిత్వం తెలుసుకోవాలంటే ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని చెప్తారేంటంటే సీత లాంటి భార్య దొరికితే దొరకవచ్చు, లక్ష్మణుడు లాంటి తమ్ముడు దొరకడం కష్టం, ఇంకా భరతుడు లాంటి వాడు దొరకడం ఇంకా కష్టం, ఆంజనేయ స్వామి లాంటి వాడు సేవకుడు దొరకడం ఇంకా కష్టం. ఏమండి రాముడికి ఇప్పుడు ఏమవుతుందంటే ఆ కథ వింటూ ఉంటే ఆయనకు అన్నీ దొరికినాయి సార్, మనకెక్కడ? అది ఆ అసూయ. ఆయన ఎక్కడ సార్? కాదు. అలాంటి భావన నీకుంటే నీ తమ్ముడు కూడా లక్ష్మణుడే, నీ భర్త కూడా భగవంతుడే. అంటే మనము ఏంటంటే అసూయతో ఏదో ఆలోచన చేస్తే రామాయణం వింటే లాభం లేదు, చదివితే లాభం లేదు. అది మన కుటుంబమే. మనం దాన్ని ఆమె ఎంత ఇదున్నా అంటే సీతా అమ్మవారు అంటారే, సీతమ్మవారు ఎన్ని రకాలుగా రాముల వారితో అందుకనే ఎవరో గురుగారు చెప్పారు, అసలు సీతారాములు ఇద్దరి యొక్క దాంపత్యం చాలా గొప్పదని మనం అంటుంటాం కదా. అందుకని ప్రతి సంవత్సరం కళ్యాణం చేస్తుంటారు, లక్షలు కోట్లు కూడా ఖర్చు పెడతారు, తెలుసు కదా. కానీ బాగా చెప్పాలంటే వాళ్ళు ఏమన్నా మంచి కుటుంబంలో ఒక హంసతూలికా కల్పాలలో సుఖంగా 14 ఏళ్ళు ఉన్నారా? ఎక్కడన్నా లేదండి. పెళ్ళైపోయిన తర్వాత అత్తగారింటికి రాగానే అడవులకు పోయింది. అడవులలో కూడా కొన్ని నెలలే ఉంది. ఆ తర్వాత చాలా సంవత్సరాలు ఎక్కడెక్కడో ఋషుల దగ్గర సేవ చేసుకుంటూ ఉంది. ఆ తర్వాత 9 నెలల లంకలో ఉంది. వాళ్ళేమిటండి? అదే ఆ రాముడికి ఆ సీతకుండే బంధన కాదు, భావన. ఎన్ని రకాలుగా నేను నిన్ను జింకను తీసుకున్నామని చెప్పా, నువ్వేమంటున్నావు? సీత, బంగారు జింక ఉంటుందా అసలు ఎక్కడన్నా? నీకు తెలియదా? ఎందుకు ఊరికి అనవసరంగా నువ్వు మాయలో పడుతున్నావు అని అంటాడు రాముడు. ఇది రామాయణంలో ఉందండి. అప్పుడు ఆ సీత ఏమన్నా తెలుసు అంటండి,
వాల్మీకి రామాయణంలో ఉన్న సంగతి. నువ్వు చాలా ధైర్యం కలిగినటువంటి మగవాడు అనుకొని నేను నీకు చెప్తున్నా అంటాను. రెచ్చగొట్టిందండి, రెచ్చగొట్టింది. అదే మాయలో పడితే ఇంకన్నీ ఇదంతే. బంగారం లాంటి మొగుడిని అట్లా రెచ్చగొట్టి పోతే వాడు కాస్త హా సీత అనుకుంటూ చేస్తే ఏమైందండి? అంటే చేతులారా నేను చేసుకున్నాను, నేను అనుభవించాల్సిందే. ఏమిటి అంత గొప్ప ఆమె ఏంటి నేను అని చూడండి. అంటే ఎట్లాంటి న్యాచురల్ అండి. అంటే భార్యాభర్తలు ఎట్లా ఉండాలి, ఎన్ని పొరపాటు జరుగుతుంటాయి, ఎన్ని మాయలలో పడుతుంటారు, కానీ ఎన్ని అది అంటారు కదా అట్లా. అందుకని అట్లాంటి ఆ సీతారాముల వారి యొక్క ఆ కళ్యాణమును ఎందుకు చూస్తామంటే వాళ్ళ ఆ దాంపత్యంలో భావన, ఒకరి మధ్య ఉండేటువంటి కోరిక, అన్యోన్యమైనటువంటి ప్రేమ, ఎక్కడ ఏ స్థితిలో కష్టమైనా ఆనందమే, సుఖమైన ఆనందం, ఎక్కడ అందరికీ సహాయపడటమే, ఇది దాంపత్యం. మరి అది అందుకనే బాబా రాముల వారి అదే పుట్టినరోజు ఎందుకు చేసుకున్నారంటే చేయించాడు ఆయనే. ఇప్పటికి మనం చేస్తూనే ఉన్నాం సాయిబాబా గుళ్ళల్లో. ఇప్పుడు అదే మా అమ్మదే వల్ల పెద్దవాళ్ళందరి ఆశీర్వచనతో ఇప్పుడు నేనున్న ఉప్పల్ పసిరిపోయే దుర్గా జ్ఞాన మండపం దగ్గర రేపు శ్రీరామనవమి చేస్తే 30వ సంవత్సరం, 30 సంవత్సరాల నుంచి ఇదే ఆ రోడ్డు మొత్తం బ్లాక్ చేస్తుంది. అంతకుముందు హబ్సిగూడలో మేము ఉన్నప్పుడు చేశాం. మరి ఇవన్నీ నాకు అది మా తాత ముత్తాతలు చేస్తుంటారు రామనవమి. ఎందుకు చేశారు ఇవన్నీ చూడండి. అంటే మనకు బాబా అంటే ఆయన ఏదో మసీదులో ఉండే ఫకీర్ కాదు, మెల్లమెల్లగా ఆయన చైతన్య స్వరూపమే. చూడండి, అంటే భావనను బట్టి అనుభవం పొందుతాము, భావన లేని అనుభవం రాదు. భావన ఎట్లొస్తుంది సార్? నువ్వు క్రియేట్ చేసుకోవాలి, ఎక్కడ బయట దొరకదు. అది ప్రేమ అనేది నువ్వు క్రియేట్ చేసుకోవాలి. ఆ క్రియేట్ చేసుకునేటప్పుడు రకరకాలైనటువంటి ఆలోచన, సందేహాలు వస్తాయి. ఈ సందేహాలు వస్తూనే ఉంటాయి. ఆ సందేహాలు వచ్చినప్పుడే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, నాయితీ గోల్కి వెళ్ళిపోతావు. ఇంకా నీ ఎవ్వడు ఏం చేసినా ఏం చేయాలి, నీకేం కాదు. అలాంటి ఆ స్థితి. అందుకనే నువ్వు అలంకరింపబడ్డావు అని నువ్వంటున్నావు. నేను అలంకరింపబడ్డానా? నేను కాదే, నేను కాదు అలంకరింపబడింది. నేను సాయిబాబాను ఫకీర్లో మసీదులో ఫకీర్నే, కానీ అలంకరింపబడింది ఎవరు? వాళ్ళ గురువు గారు. ఎందుకు అలంకరించాడు? అలంకరింపబడింది వాళ్ళ గురువు గారు రఘునాథ్ మహారాజ్. ఎందుకు అలంకరించాడు? అలంకరించడంలో నేనే కనుక సాయిబాబా ఉండి ఫకీర్గా ఉంటే అలంకరించేవాడు కాదు ఆయన. ఎందుకు అలంకరించాడు? ఆయన చూసింది చేస్తున్నది వాళ్ళ గురువు గారికి. అందుకని నేనేమైపోయా? వశుడిని అయిపోయా. అంటే బాబా ఎవరికి వశుడవుతాడు? నువ్వు ఆయన శివుడి అనుకున్నావు అనుకో, వశుడైపోతాడంతే. నువ్వు ఆయన అమ్మవారి అనుకున్నావు అనుకో, వశుడైపోతాడంతే. లేదండి ఆయన మసీదులో ఫకీర్ అంటే ఏదో గురువారం నాడు వస్తాడు, ఒక ఫకీర్ వస్తాడు, 2 రూపాయలు అడుగుతాడు, ఆ తర్వాత ఏవో మోసాలు చేస్తాడు. ఏది అంటే భావన 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 అంటే మామూలుగా మనం తెలుగులో రకరకాలుగా, మరాఠీలో భావన లేదా హిందీలో భావన అంటే ప్రేమే అర్థం. భావన అనే దానికి ప్రేమ అంటారు. అందుకని మూలంలో యథాగా భావన చేసుకో, జసమని జైస భావ తైస అనుభవ. అంటే ఎవరికి ఎంత ప్రేమ ఉంటుందో ఆ రకంగా అనుభవం ఉంటుంది. భావన అంటే మనం తెలుగులో ఏముంటాం అని ఆయన మనసులో ఏ ఆలోచన కాదండి, భావనే ప్రేమ, భావన. కాబట్టి ఏ రకంగా ఆయన చూస్తున్నా కానీ ఆయన నా కంటి ముందు కనిపించడంలా. ఆయన ఎవరు కనిపిస్తున్నారు? మా నాన్న కనిపిస్తున్నాడండి. అంటే నీకు కనిపిస్తున్నది ఎదురుగా ఎవరైనా మసీదులో ఫకీరే కాను రాముడు. అంటే ఆ రకంగా ఒక ప్రశ్న వేస్తే, ఎవరు దాదా భట్టి వేస్తే దానికి బాబా అట్లా సమాధానం చెప్పాడంటే, ఒక ప్రశ్న వేస్తే బల్లి గురించి వేస్తే దాని చెల్లెలు ఔరంగాబాద్ నుంచి వస్తున్నా అంటే బాబా ఎవరండి? మహాత్ముడా? కాదు. సకల చైతన్యం ఏదైతే ఉందో అదే ఆయన. ఇంకా దాని అంటే అల్టిమేట్ అంటారు చూడండి, వేరేది లేదు. అది ఎప్పుడైతే నువ్వు పదే గుర్తు చేసుకుంటూ ఉంటే, చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే ఇంకా వీడు పిచ్చోడైపోతాడేమో సార్. కాదు, అది చాలామంది పొరపాటు. కొంతమంది పిల్లలు తినేటప్పుడు, పడుకునేటప్పుడు, నడిచేటప్పుడు మాట్లాడారు, సాయిబాబా సార్ వీడేమైనా పిచ్చోడైపోతాడు సార్, మరీ ఎక్కువైపోయింది సార్. అది తర్వాత తగ్గకపోతే అది కొత్త రోగమే. నేను కూడా చెప్తున్నాను,
ఇలాంటి ఇప్పుడు నేనున్న 40 ఏళ్ళైతే ఇంత లేదండి. మొదట్లో మీకు తెలుసు, ఎందుకంటే ఆ దుప్పట్ల గొప్పలు అప్పటి నుంచి ఇట్లా లేవు కథలు, ఇట్లా నేను చెప్పలేదు. ఇప్పుడు నీకు అనుభవం వచ్చిన తర్వాత నేను ఒక సంసారినే. ఇంకా అంటే నేను సన్యాసం పెడతాను అనుకోలే, చెప్తున్నా. ఒక రిటైర్డ్ ఎంప్లాయీ నేను సెంట్రల్ గవర్నమెంట్లో, అది ఆఫీసర్ని కాదు, క్లర్క్గా రిటైర్ అయ్యా. మరి అయినా అంటే ఈ తల్లికి తెలుసు, వీళ్ళకి తెలుసు, మా అబ్బాయి హ్యాండిక్యాప్డ్ ఇంట్లోనే ఉన్నాడు 40 ఏళ్ళు. మరి అయినా నేను ఏం బాబా అని లేదండి. ఎప్పుడైతే ఏ దృష్టితో మనకు ఉంటుందో ఆ దృష్టితో బాబా ఇచ్చే అనుగ్రహం ఇలా ఉంటుంది. నీ వర్క్ నీ చేత చేయిస్తాడు, కానీ నీ వలన నలుగురికి ఏదైతే ఉపయోగపడుతుందో, నీ మనసు కూడా తృప్తిగా ఎట్లాగా ఉండగలుగుతుందో దానికి ఏ రకమైన మందు వాడాలో ఆ మందు వాడతారు. ఇది డాక్టర్లు ఇచ్చే టెక్నిక్. అదేది విటమిన్ టాబ్లెట్స్ కావు, టానిక్ కాదు, అది మనసులో మనకి ఇచ్చేటువంటి గొప్ప ఔషధం. అదే బాబా చమత్కారం. అంటే ఆ రకంగా అక్కడ అందుకున్న సార్ ఆ పీఠం మీద మీరు కూర్చుంటే ఎట్లా చెప్తారు సార్, మళ్ళా బయటికి ఏదో మామూలుగా మాట్లాడతారు సార్. అది కారణం, ఇది పీఠం గొప్పతనమా. అందుకని బాబా కూర్చునే పీఠం దగ్గరికి వచ్చాడు ఒక ఆయన, తెలుసు కదా మీకు. తర్వాత బాబా 13వ రోజున ఆయన అంటే అక్కడ మనం అంటే ఆ పీఠం మీద కూర్చుంటే రా తల్లి, అది ఆయన యొక్క అనుగ్రహం ద్వారా ఆయన అన్నది నా గురువు గారి ద్వారా నేను పొందాను. అక్కడ కూడా ఆయన నా పీఠం గొప్పతనము, నేను దాని మీద కూర్చున్న దాని లేదే. కాబట్టి మనకేదైతే, నాకేదైతే, మీకేదైతే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వస్తున్నాయో మనకొక్కటే కావాలి, బాబా నీ ప్రేమకు మేము దూరం కాకూడదు. అది మనం పెంచుకొని రుణానుబంధం పెంచుకోవాలి. అట్లాంటి పెంచుకునే ప్రయత్నంలో సత్యత్వ ఉపయోగపడుతుందండి. అందుకని సత్యత్తులో ప్రశ్నలు కానీ సమాధానాలు కానీ, ఇప్పుడు చూడండి ఎక్కడండి, ఎవరండి ఆయన రఘునాథ్ మహారాజ్, ఎవరిని ఈ రకంగా అలంకారం చేసింది. ఇప్పుడు మనం బల్లి కథ విన్నాం, ఈయన కథ విన్నాం, కొన్ని కథలు వేరే కథలు అంటే ప్రశ్నలు వేస్తే కొన్ని ప్రశ్నలు ఎట్లా వేస్తారంటే వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుందండి, దిమ్మ తిరిగిపోతుంది. ఇప్పుడు నేను బల్లి కథ చెప్పడానికే 15-20 నిమిషాలు పట్టింది. నాకు ఆశ్చర్యం, మీరందరూ. ఇంకొక కథ ఉందండి, అది ఇంకా అమ్మో చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఏమిటది? పాము కప్ప కథ. ఇక్కడ మసీదులో బాబా ఎవరు అడిగింది కాదండి, ప్రత్యక్షంగా చూచాడు ఒక వ్యక్తి. ఆయన ఎవరు? వ్యాపారస్తుడు, ఎటో పోతున్నాడు. ఈయన గురించి విన్నాడు. అయ్యా బాబా మీరిక్కడున్నారా? కూర్చున్నాడు. ఆయనతో పాటు చిలుము తాగాడు. అక్కడెక్కడో దగ్గరలోనే బెక్క అని శబ్దం చేస్తుంటే, అయ్యా చూసొస్తాను, ఏదో చూస్తా, ఏం చేస్తున్నదంటే కప్ప. బాబా ఏమిదిరా? పాము నోట్లో పడింది బాబా, చాలా బాధపడుతున్నది బాబా. ఏమన్నాడండి బాబా? చూడండి, ప్రశ్న వేశాడు, చూశాడు అక్కడ ప్రత్యక్షంగా. ఇది బాబా చెప్పిన కథ అండి. మీకు చాలా మందికి తెలుసు అనుకుంటే, సత్యత చదువుకునే వాళ్ళకి. ఇది బాబా స్వయంగా చెప్పాడు. హేమాధిపంత అదృష్టం కొద్దీ ఆయన రాశాడు. మనం అదృష్టవంతులం కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా గుర్తు చేసుకుంటున్నాం. ఇంకా అర్థం చేసుకోండి ఎంత అదృష్టం చూడండి. బాబా స్వయంగా చెప్పారు. అది స్వయంగా ఏమిటిది? ఏమన్నారు? బాబా పాము నోట్లో పడిపోయింది బాబా, కప్ప అయిపోయింది. ఇంకా వెంటనే బాబా ఏమన్నాడండి? పాము నోట్లో కప్ప పడితే చచ్చిపోక ఏమవుతుందిరా అన్నాడా? ఒరే రెండు రెండేరా. రెండు అంటే పాము కప్ప రెండు కాదు, రెండు రెండే అంటే ఈయన కూడా అంటే ఆ పాము నోట్లో కప్ప పడితే అంతే కదా అనుకుంటారు. రెండు రెండే. బాబా అన్నారు, పోయిన జన్మలో రెండు రెండేరా, ఇట్లా గడుపుతున్నారటండి. ఒక 5 నిమిషాలు నడిచిపోయింది, శబ్దం ఎక్కువైంది. నేను ఆపుతాను, ఇంకా టైం అవుతున్నది. శబ్దం ఎక్కువ అవుతున్నది. దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి మళ్ళా వచ్చాడు. బాబా ఇంకా అయిపోయింది బాబా, ఇంకా అయిపోయింది, చచ్చిపోతుంది. చూడండి, సూపర్ సీన్ వరకు ఇప్పుడు చూసొచ్చారండి ఐసీయూలో. ఇంకా అయిపోయిందండి, ఇంకా లేవడం లేదండి, చచ్చిపోతుంది. పీకంగా పోదు. బాబా చూడండి, అందరూ బంధువులు. పామును కప్పబడితే దాన్ని మినిట్లో చూస్తూ వచ్చి, బాబా అయిపోయింది బాబా, ఇంకా కప్ప చచ్చిపోతుంది. కప్ప చచ్చిపోతుందన్న మాట ఎప్పుడైతే చెప్పాడో అయిపోయింది బాబా, 30కి వెళ్ళిపోయింది నోట్లోకి. అది చచ్చిపోతుందా? లేచినట్టండి. వెళ్ళి సిగ్గులేదురా,
చూడండి, ఆయన అది చచ్చిపోతుందని చెప్తే, దగ్గరకు వచ్చి చెప్తే, ఈయన చెప్తే వెళ్ళి వీరభద్రప్ప చిన్నపసపను విడిచిపెట్టు, రూపాలు మారినా శత్రుత్వం పోదారా, సిగ్గు లేదు నీకు అన్నాడు. ఇంకేం ప్రశ్న వేస్తారండి? ప్రశ్న వేస్తారా? మనం అక్కడ ఉన్నామనుకోండి, ప్రశ్న వేస్తాం. అసలు ఈ పాము నోట్లో కప్ప పడితే సావక ఏం చేస్తుందండి? రెండు అంటే అర్థం కాలే. తర్వాత మళ్ళా దగ్గరికి పోతుంటే ఈయన బాబా దాని దగ్గరికి పోకు, అది త్రాసు పాముది, నల్లగా ఉంది, పైకి వచ్చింది చెరువు లోపల నుంచి, అమ్మో నిన్ను పట్టుకుంటుంది, దాన్ని వదిలిపెడుతుంది, నిన్ను పట్టుకుంటుంది. మీరు వద్దు బాబా అంటున్నాట. ఈయన దగ్గరికి వెళ్ళి రాయ్, సిగ్గులేదరా, రూపం మారిపోయింది, శత్రుత్వం విడిచిపెట్టవా, వీరభద్రప్ప చిన్నబసవని విడిచిపెట్టు. ఏం చేశాడండి? ఏం జరిగింది అక్కడ? కళ్ళారా చూశాడు. ఎవరు? పాము నోట్లో ముప్పాతికి పోయి అయిపోతుంది కదండి, కానీ కప్పను విడిచిపెట్టింది పాము. ఇది సచ్చరిత్ర. అంటే బాబా శక్తి ఏమిటి కాదండి, ఆ చైతన్య స్వరూపం ఎలాంటి వారో. ఎన్ని కథలు కావాలమ్మా, ఎన్ని. ఒకటి ఇప్పుడు ఆ తల్లో అన్నం బాగా వండుతారు, మీరందరూ నా 1-2 మెతుకులు చూస్తారు, మొత్తం చూస్తారా? కానీ సత్యత్తులు ఏ కథైనా తీసుకోండి, సత్యత్తులు ఏ విషయమైనా తీసుకోండి, ఆ భావన మనకుంటే ఆనందం. అందుకని కొంతమంది అమ్మా పులుసు బాగా చేస్తావమ్మా, పప్పు బాగా చేస్తావమ్మా, అన్నీ చూస్తారు కొంతమంది. మీరు అర్థం, అన్నం వండడం అందరూ వండుతారు బాగానే, కుక్కర్లు వచ్చినాయి కాబట్టి ఇంక ప్రాబ్లం లేదు. కానీ కొంతమంది అమ్మా మీరు పులిహోర చేస్తే బలి చేస్తారమ్మా అంటారు, మీరు పులుసు చేస్తే బలి చేస్తారమ్మా, మీరు ఈ పచ్చ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి. కానీ ఇక్కడ సత్యత్తుల కథలు ఎలాంటివంటే అది ఏ కథకా కథ, ఆ రుచి వేరండి. అందుకని హేమాది పంత్ అంటారు, వండి పెట్టాడు, నేను ఏం చేయలే, ఏం చేశా, ఇది పప్పు, ఇది కూర, దీని రుచి ఏంటి, ఇదేంటి, ఇది లడ్డు తీయగానే ఉండాలిగా, కొద్ది కారము తీయగా ఉంటాయి కొన్ని పదార్థాలు అంతే. అట్లాగా బాబా ఇచ్చిన పదార్థాలన్నింటినీ కూడా మనం రుచికరంగా తింటున్నామా, వింటున్నాం. అంటే వింటూ మనం అనుభవిస్తున్నాం. తినేదేంటి? ఎవరు తింటారు? నాలిక తింటుంది, రుచి చెప్తుంది. కానీ నాలిక రుచి చెప్తుందా? చెప్పదు, మనసు చెప్తుంది. మనసు చెప్తుంది. అంటే మనసు చెప్పడం వల్ల నువ్వు నోటి నుంచి ఇట్లా బాగుంది అని చెప్తున్నావు. ఆ మనస్సు ఒకసారి నీకు తీపి పదార్థం ఇచ్చినా, ఇప్పుడు ఇచ్చాడు తీసుకొచ్చి ఇచ్చి అంటాడు. ఎందుకు? వాడికి ఏదో బ్యాడ్ న్యూస్ విన్నాడు, అప్పుడు తీసుకుపోయి నువ్వు లడ్డు ఇస్తే వాడికి ఏం రుచికరంగా ఉంటుందా అండి? ఉండదే. కానీ అట్లా నీకు రుచి అనేది తెలిపేది ఇది కాదు, ఇది మామూలే. కానీ మనసు చెప్తుంది. కళ్ళతో చూస్తావు, కళ్ళు చెప్తాయా అందంగా ఉందని, ఈమె అందంగా లేదని, వాడు అందంగా, కళ్ళు చెప్తాయా అని చెప్పకూడదు. ఏం చెప్తుంది? నోరు చెప్తుంది. కానీ నోరు ఎప్పుడు చెప్తుంది? మనసు చెప్తుంది. దాన్ని బట్టి ఇది చెప్తుంది అంతే, అది బాగుంది, ఇది బాగలేదని. కాబట్టి ఈ మనస్సు ఏదైతే ఉందో అది భావన. ఆ భావనలో అబ్బా ఎంత గొప్ప కథ, ఎంత గొప్ప కథ, ఎంత రుచికరమైన కథ ఇది అని మన మనస్సులో ఎప్పుడైతే ఈ రుచిని మనం కనుక ఎంత చివరిగా ఒక కథను గుర్తు చేసి నేను ఈ 591వ జ్ఞాన యజ్ఞంలో, అందుకనే పదే చెప్తున్నాను కామ్మా, ఇది నా జన్మకు రుణానుబంధం కంటే వ్యక్తి అందుకని చాలా మంది స్వామి మేము ఏదో మీకు దక్షిణ అనేదో 1000 రూపాయలు 10,000. ఒకసారి ఎట్లా ఉంటుందంటే డబ్బులు వస్తాయేమో కానీ ఈ మాయలో పడతామేమో కానీ మనుషులు వాళ్ళంతటా వాళ్ళ దగ్గర కూర్చొని ఈ సాంగత్యం చేసిన దాని ఉన్న ఫలితం అనేది మనం పోయినా మనం మర్చిపోము. అందుకని చాలామందికి చెప్తాను ఈ డబ్బులు. అందుకని హేమాడి పంతుగా గురువుకు కానీ మహాత్ములకు కానీ ఎవరికైనా కానీ ఏదో ఇచ్చేసాను కదా, 10,000 కాదు, ఎంత ఇచ్చినా ఆ రుణం తీరదండి. అమ్మకి లెక్క, ఈరోజు అమ్మకు కూడా లెక్క పెడుతున్నారు, పక్క పెట్టాడు, దయచేసి ఏమనుకోవద్దండి, అమ్మను నాన్నకు కూడా లెక్క కడుతున్నారు. ఎంత రుణం తీసుకుంటామా? కానీ చీరలు పెడతాము, నగలిస్తాము, అమ్మ నాన్న మంచి. కానీ ఇవన్నీ కాదు, ఆమెను దగ్గరికి పిలిచి ఆ మాట్లాడడంలో ఎంత ఆనందపడుతుందండి ఆమె. అసలు మనం అట్లాగే బాబా విషయంలో కూడా అయ్యా మేము ఇంత కట్టించాం, మేము ఇంత చేసాం, మేము అంత ఇచ్చాం, మేము ఆయనకి కాదండి.
ఇవి ఎన్ని ఇచ్చినా ఆయన ఎప్పుడూ ప్రేమతో మా నాన్న అయినా మా అమ్మ అయినా మా బంధువు అయినా అనుకుంటూ అదే పదే పదే ఆయనను మననం చేసుకోవాలి. మన సంసారం మనం నడిపించాలి, మన వ్యాపారం మనం నడిపించాలి, మన ఉద్యోగం మనం నడిపించాలి. అందుకని ఇవన్నీ మానుకోమని చెప్పలేదు. అసలు తప్పది, నువ్వు చేయి నీ డ్యూటీ. అట్లా నీ డ్యూటీ నీ అంటే అందుకనే బాబా చరిత్రలో ఎంత గొప్ప. మామూలుగా మీరు యోగుల చరిత్ర ఏ గురువుల చరిత్ర కనుక విన్నారనుకోండి, 90% చాలామంది వాళ్ళు సాంసారికంగా ఏదో రకంగా వెళ్ళిపోతారు. వాళ్ళ ఆలోచనలే వేరుగా ఉంటాయి. కానీ బాబా అట్లా కాదు. సంసారంలో ఉండు, భార్యతో ఉండు, పిల్లలతో ఉండు, నీ వ్యాపారం చేయి, నీ ఉద్యోగం చేయి, కానీ నన్ను గుర్తుపెట్టుకో. నువ్వు గుర్తుపెట్టుకోలేదనుకో, నీకు నేను గుర్తు చేస్తా. నువ్వు మర్చిపోయావనుకో, కొన్ని రోజులు మర్చిపోతావు, అయినా మళ్ళా గుర్తు చేస్తా. ఎన్ని అనుభవాలు లేవండి. కాబట్టి ఈ రకంగా బాబా చరిత్రలో ఒక ప్రశ్న, ఒక సమాధానం, వీటి గురించి మనం విన్నాం. చివరిగా బాబా దగ్గర కూర్చొని భోజనం చేశాడు. ఇప్పుడు మనము రఘునాథ్ మహారాజు గారి కథ విన్నాము, తర్వాత పాము కప్ప కథ, అది ప్రత్యక్షంగా చూశాడు కాబట్టి ఆశ్చర్యపడ్డాడు. దాంట్లో విశేషాలు నేను చెప్పనక్కల, అది జన్మజన్మల పరంపరంతా చెప్పాడు. పాము కప్ప అది ఇంత. మరి పక్కనే ఉండి అన్నం తిన్నాడు. అది అదృష్టం కదండి, ఎంత అదృష్టం అది. ఎవరు? అన్నాసాహెబ్ దబోల్కర్, హిమాడిపన్. కడుపు నిండింది. ఇంకా ఆయన పక్కన కూర్చుంటే కడుపు నిండదా? ఓ బ్రహ్మాండంగా నిండింది. ఇంకా అట్లా నిండిన తర్వాత ఎవరో తీసుకొచ్చి ఇచ్చారు మజ్జిగ. బాగా చిక్కగా ఉంది, చూడ్డానికి బాగుంది. బాబా ఏం చేశాడు? కొద్దిగా తాగాడు. చెప్పు. ఈయన చూస్తున్నాడు, పక్కనే చూస్తూ లొట్టలేస్తున్నాడు. బాబా అన్నాడు, తాగేసి అన్నాడు. అంటే ఒకటి ఆయన తాగిన తర్వాత తాగాలని, రెండవది చూడండి ఆయన ఎందుకు మరి కార్యమైన ఆ మజ్జిగ తెచ్చి ఇవ్వడం ఏమిటి? ఆయన ఇంత కడుపు నిండిన తర్వాత మామూలుగా అందరూ కూడా దాదాపు చివరిలో మజ్జిగ తింటారు. మరి మజ్జిగ తిండుంటాడు, మళ్ళా లొట్టలేయడం ఏందండి? అంటే ఎందుకు లొట్టలేసాడో, మరి ఎందుకు లొట్టలు వేయించాడో బాబా. చూడండి, ఒక్కొక్క కథలో మనం ఏం చెప్పలేం. అట్లా చెప్పాడు. ఎవరు తెలుసు కదా, హేమాడిపంతు. ఎవరు? బాబాతో. బాబా కడుపు నిండుగా ఉంది, ఇప్పుడు మజ్జిగ తాగేదానికి కూడా స్పేస్ లేదు, నో స్పేస్. కొంతమంది అంటుంటారు కదండి, ఇంక ఇప్పుడు లాభం లేదండి అని అన్నాడండి. బాబా ఏమన్నారు చూడండి, ఒక ప్రశ్న. ఈ రోజు అన్ని దాదాపు ఇట్లాగే వస్తున్నాయి ఈ జ్ఞానయజ్ఞంలో. ఈరోజు ఈ ప్రశ్నకి సమాధానం అదే కడుపు బాగా నిండిందా, వద్దులేరా అనొచ్చు కదా. చూడండి ఎంత గొప్ప. అయ్యో మళ్ళీ ఈ అవకాశం దొరకదన్నాడు. ఈయనకు అర్థం కాదా? అర్థం కాదా? కానీ చేసే ఈ అవకాశం మళ్ళా దొరకదన్న మాట వినంగానే మజ్జిగ తీసుకున్నాడు, తాగేశాడు. తర్వాత ఆ మాటకు అర్థం తర్వాత తెలుసుకున్నాడు. ఏమిటది? బాబా తర్వాత శరీరంతో లేడు. మళ్ళా ఆయన ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన శరీరాన్ని త్యాగం చేశాడు. అలాంటి శరీరంతో తాగి ఉచ్చిష్ట భోజనం అంటారు చూడండి, ఆ పదార్థాన్ని సేవించుకునే ఆ ప్రాప్తం నాకు కలిగించాడు బాబా. నిజంగా నేనైతే తాగను, అక్కడ పేరు లేదని చెప్పా, కానీ తర్వాత అవకాశం దొరకదు. మరి తర్వాత అవకాశం దొరకదంటే ఏమో ఏం చెప్పా అన్నమాట. కానీ తాను చేసిన ఆ పనికి బాబా ఎంత చక్కటి మజ్జిగ ఇచ్చావయ్యా, కలకండ ఇచ్చాడు ఆయన. ముసలమ్మ కథ అంటే 8 బాబా అయిపోయింది. చూడండి ఎన్ని కథలండి. అంటే కలకండ ఇచ్చినా, మజ్జిగ ఇచ్చినా, ఏది ఇచ్చినా మనకేమిచ్చాడండి బాబా? హేమాధిపంత ద్వారా మజ్జిగ లాంటి చక్కటి చల్లగా. అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టడం కాదు, ఆ రోజుల్లో ఫ్రిడ్జ్లు లేవుగా. ఫ్రిడ్జ్లో పెడితే కూడా చాలా ఇబ్బంది అట. చూడండి అట్లాంటి ఆయన ఎంత గొప్ప అండి. ఎవరికి ఎప్పుడు ఏది ప్రాప్తం చేయాలో దాన్ని, ఆయనకుండే శక్తిని ఆయనకే గుర్తు చేసే మహాత్ముడండి బాబా. మరి ఇట్లాంటి ఆ మహాత్ముడి కథను మననం చేసుకోగలిగిన ఆ ప్రాప్తం మా అమ్మ దయ వల్ల నాకు మీ అందరి సాంగత్యం వల్ల జరుగుతున్నది. చివరిగా ఒక పాటను మననం చేసుకొని సెలవు తీసుకుంటాను. కలకండ వంటివి కథలు మదిని తీయగా చేసేవి శ్రీ సాయి కథలు. కలకండ వంటివి కథలు కలరాను ఆపిన గోధుమల పిండి కదా, కలరాను ఆపిన గోధుమల పిండి కథ, కనువిప్పు కలిగించు మహిమాన్వితుని కథ. కలకండ వంటివి కథలు.
వంకాయ వేపుడు కూర కోరిన కథ, మేధస్సు కందని సాయి పరమాత్మ కథ, కలకండ వంటివి కథలు. చోళకారకిచ్చిన తేనీటి విందు కథ, చోళకారకిచ్చిన తేనీటి విందు కథ, పంచదార వంటి శ్రీ సాయి మనసు కథ, కలకండ వంటివి కథలు. ముసలమ్మ పంపిన జామ పండ్ల కథ, మరుపన్నదే రాని సాయి మాధవుని కథ, కలకండ వంటివి కథలు. రవ్వ కేసరి నివేదించినప్పటి కథ, తనివి తీర భక్తుడారగించిన కథ, కలకండ వంటివి కథలు. ఉపవాసమని తలచి బొబ్బట్లు తిన్న కథ, ఉపవాసమని తలచి బొబ్బట్లు తిన్న కథ, సాయి తత్వము తెలుపు గోఖలే భార్య కథ, కలకండ వంటివి కథలు. గింజలేని ద్రాక్ష పండ్లనిచ్చిన కథ, మనసు నెరిగిన సాయి ఘనత చాటిన కథ, కలకండ వంటివి కథలు. చిక్కని మజ్జిగ చవి చూపిన కథ, తత్వసారమే సాయి అందించిన కథ, కలకండ వంటివి కథలు. పరమాన్నమే మాకు సాయి సచ్చరిత కథ, పరమాన్నమే మాకు సాయి సచ్చరిత కథ, రాజేంద్రుని నోట వినిపించు సాయి కథ, కలకండ వంటివి కథలు. మదిని తీయగా చేసేవి శ్రీ సాయి కథలు, కలకండ వంటివి కథలు. ఆనందమిచ్చేవి ఐశ్వర్యమే ఇవి, ఆనందమిచ్చేవి ఐశ్వర్యమే ఇవి, అమృతము కన్నా ఎంతో గొప్పవి, కలకండ వంటివి కథలు. మదిని తీయగా చేసేవి శ్రీ సాయి కథలు, కలకండ వంటివి కథలు. కరచరణ కృతం వాక్కాయం కృముజంబా, శ్రవణనేన జంబా మానసంబాపరాధం, విహితమహివితం వా సర్వమేత క్షమస్వ. జయ జయ కరుణాబ్ధే ప్రభో శ్రీ సాయినాథ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय।